ముఖం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాత్వమహం వందే శ్రీగురువందినతారణం పరమానందమాధం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మనం మొదటి 3 అధ్యాయాలు చూసాం కదా. మొదటి అధ్యాయంలో అర్జునుని యొక్క కన్ఫ్యూజన్ అన్నమాట. అర్జునుడు ఏ విధంగా తను సందిగ్ధంలో పడ్డాడు, అర్జున్ మనసులో ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి, దానివల్ల తను చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా వదలడానికి సిద్ధపడ్డాడు. ఆ పరిస్థితి అర్జున్కి వచ్చింది. సో అర్జునుడిని ఒక మిషగా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ గా పెట్టుకునేసేసి కృష్ణుడు మనకి ఈ భగవద్గీత అనే నాలెడ్జ్ మనకి ఇస్తున్నాడు. సో రెండో అధ్యాయంలో భగవద్గీత యొక్క సారాంశం చూసాము. మొత్తం అంటే భగవద్గీత ఏం చెప్పాలనుకుంది, మొత్తం దాని యొక్క ఎసెన్స్ మొత్తం రెండో అధ్యాయంలో వచ్చేసింది. దాని తర్వాత కూడా అర్జునుడు అడిగిన క్వశ్చన్లకి అంటే మామూలుగా అయితే భగవద్గీత రెండో అధ్యాయంతో అయిపోవాలి. అంటే అర్జున్కి వచ్చిన డౌట్స్ అన్నిటికీ కృష్ణుడు ఫస్ట్ అర్జున్కి వచ్చిన 5 డౌట్లకి కృష్ణుడు ఆన్సర్ చేసేసాడు. భగవద్గీత షుడ్ ఎండ్ బై సెకండ్ చాప్టర్. కానీ ఏమవుతుందంటే అర్జునుడు మళ్ళీ పరిప్రశ్న వేస్తాడు అనమాట. తిరిగి మళ్ళీ చెప్పిన దాంట్లో నుంచి మళ్ళీ క్వశ్చన్స్ వేస్తాడు అనమాట. ఇంకా కొన్ని డౌట్లు అడుగుతాడు. దానివల్ల కృష్ణుడు ఈ మొత్తం 18 అధ్యాయాలు శ్రీమద్ భగవద్గీతాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మూడవ అధ్యాయం వచ్చేసి కర్మయోగం గురించి చెప్పాం. కర్మయోగం అంటే ఎలా కర్మయోగాన్ని ఎలా చేయాలి, కర్మయోగం దాని పట్ల అంటే ఎలా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి, అవన్నీ మనం మూడవ అధ్యాయం చూస్తున్నాము. ఇప్పుడు నాలుగవ అధ్యాయంలో ఈ భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్, భగవద్గీత యొక్క పొజిషన్, భగవద్గీత యొక్క నాలెడ్జ్, వాటి గురించి భగవత్వత్వం గురించి ఎక్కువ ఉంటుందన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. నాలుగో అధ్యాయం మొదటి ఫస్ట్ వర్డ్స్. ఓకే. శ్రీ భగవద్గీత ప్రాచీన చరిత్ర మరియు రాజర్షుల విధి. అంటే ఈ భగవద్గీత అనేది రాజర్షులు అంటే ఎవరు? మామూలుగా ఫస్ట్ భగవంతుడి సృష్టిని చేసినప్పుడు ఇక్కడ ఈ భూ ప్రపంచంలో మనం ఎలా బ్రతికితే మనము మన ఈ మానవ జన్మ తర్వాత మన జీవితం ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఉత్తమ గతుల్లోకి అంటే భగవద్ధామానికి తిరిగి వెళ్తాము అని దానికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు అనమాట. ఎలాగైతే మామూలుగా పిల్లల్ని ఏదైనా పార్క్ తీసుకెళ్లారనుకోండి, పార్క్ కానీ లేదా బీచ్ కానీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఆటలాడుతూ డిఫరెంట్ అంటే వాళ్ళు మామూలుగా ఒక బీచ్కి తీసుకెళ్తే మామూలుగా పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇసుకతోటి బిల్డింగ్లు, గూడ్లు కడతారు. కట్టిన తర్వాత వాటిలో వాళ్ళు చాలా ఇన్ఫాచ్యుయేట్ అంటే బాగా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. ఇంకా ఇంటికి రమ్మంటే కూడా వాళ్ళకి ఇంటికి రావడానికి ఏ విధంగా మనసు ఒప్పదనమాట. కానీ వాళ్ళు అక్కడే ఉండిపోలేరు. అలాగే మనం కూడా ఇక్కడికి టెంపరీగా వచ్చాము. మన జీవితం చూస్తే లైక్ మహాభారతం చెప్తారు కదా, ఈ జీవితంలో అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అహని భూతాన్ని గచ్చంతి యమాలయం శేషస్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యం ఇతఃపరం. అంటే మనం రోజు మన కళ్ళ ముందే ఎంతో మంది చనిపోవడం చూస్తాం, కానీ మనం మాత్రం ఎప్పుడు చనిపోం, మనం ఎప్పుడు ఇక్కడే ఉంటామని 90% ఫిక్స్ అయిపోతాం. 99% అదే అసలు థాటే రాదు మనకి. చావు మనకి ఈ కొన్నేళ్ల తర్వాత ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి, నేను ఈ భార్య, పిల్లలు, సంసారం, ఈ ఆస్తులు, ఈ పొజిషన్లు, అవన్నీ నేను వదిలేసి వెళ్ళిపోవాలి. నాకు ఉండే టైమే కొంచెం మహా అయితే ఒక 20, 30, 40, 50, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇప్పుడు ప్రస్తుత కలియుగంలో 100, 110, అంతకంటే ఎవ్వరు కూడా బ్రతకరు. కానీ ప్రతి వారు ఎరబతురు అంటే నాకు అసలు ఎటర్నల్, నాకు చావే రాదు, ఎటర్నల్లీ నేను ఎక్కడే ఉండిపోతాను అన్నట్టు బ్రతికేస్తుంటారు అనమాట. సో అటువంటి ఇల్యూజన్, అటువంటి ఏంటంటారు, ఒక భ్రమలో మనం ఎప్పుడు ఉండిపోకూడదు. అందుకే కృష్ణుడు మనకి భగవద్గీత నాలెడ్జ్ ఇచ్చేసేసి ఈజ్ ట్రైంగ్ టు వేక్ అస్ అప్. అంటే మనల్ని
మనం ఒక నిద్రలో ఉన్న వ్యక్తి ఏంటంటే, తన ఐడెంటిటీ ఏంటి? తన తను ఎవరు? తను ఏంటి? అన్నీ మర్చిపోయేసి అలా పడుకునే ఉండిపోతాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిని నిద్ర లేపారనుకోండి, మళ్ళీ తన తను నేను ఈ కుటుంబంలో వ్యక్తిని. నేను నా రోల్ ఇది. అని గుర్తుకొస్తుంది. హ్మ్. అలాగే కృష్ణుడు గూడా మనకి ఈ భగవద్గీత ద్వారా మనము అంటే మనకి టెంపరరీ ద ద దర్ మన పొజిషన్ ఈ ఈ భౌతిక జగత్తులో ఈ మెటీరియల్ బాడీతో మాత్రమే కాదు అని చెప్తున్నాడనమాట. హ్మ్. ఎందుకంటే మనం చూడండి, మన చుట్టూ ఏది గూడా మనకు శాశ్వతంగా ఉండిపోదు. మన బంధువులు గాని, మన ఆస్తులు గాని, మన పేరు గాని, మన ప్రతిష్టలు గాని ఏది గూడా శాశ్వతంగా ఉండిపోదు. హ్మ్. సో, మరి ఎందుకు శాశ్వతంగా ఉండిపోదంటే, ఈ భౌతిక ప్రపంచాన్ని భగవంతుడు ఇలా సృష్టి చేశాడనమాట. సో, ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ మన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ మనం చేసే పనుల ద్వారా మన జీవితం యొక్క సార్థకతని ఎలా సాధించాలి అనే గ్రంథమే భగవద్గీత. హ్మ్. మనమేదో మనం అన్నీ మనం చేయాల్సిన సంసారాన్ని వదిలేసేసి, చదువుని, ఉద్యోగాన్ని అన్ని వదిలేసేసి అడవుల్లోకెళ్ళి తపస్సు చేయనవసరం లేదు. మనం చేస్తున్న పని చేస్తూనే కేవలం మన యొక్క మనస్తత్వం, కేవలం మన కాన్షియస్‌నెస్ హ్మ్. మనం మార్చుకుంటే ఆటోమేటిక్‌గా అన్నీ స్పిరిచ్యువలైజ్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా మనం ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి పొంది భగవద్ధామం వెళ్ళిపోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అటువంటి వండర్‌ఫుల్ నాలెడ్జే భగవద్గీత. సో, అందుకే ఇప్పుడు ఆహ్, ఈ ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు భగవద్గీతను కృష్ణుడు ఫస్ట్ రాజులకిచ్చాడనమాట. ఎందుకంటే లీడర్స్ అన్నమాట. రాజులు లీడర్స్ కదా! ఇప్పుడు చూడండి, ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేస్ ఏదైతే చేస్తాడో అది మెజారిటీ మన దేశ ప్రజల మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఒక దేశం యొక్క అధినేత ఎటువంటి వ్యక్తి అయితే అటువంటి మనస్తత్వం యథా రాజా తథా ప్రజ. హ్మ్. అటువంటి మనస్తత్వం అందరికొచ్చేస్తుంది. హ్మ్. సో, ఆహ్, ఈ రాజర్షులు అంటే రాజు ప్లస్ ఋషి. హ్మ్. వాళ్ళకి అధికారం ఉంటుంది. వాళ్ళకి వేరే వాళ్ళని డిసిప్లిన్ పెట్టడానికి శాస్త్రీయంగా ఆహ్, భగవంతుని ద్వారా గూడా అనుమతి ఉంటుందనమాట. అంటే వాళ్ళు ఒక భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్‌గా, భగవంతుని యొక్క ప్రతినిధిగా హ్మ్. వేరే వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. సో, ఈ ఈ భగవద్గీత అనే నాలెడ్జ్‌ని అటువంటి లీడర్‌లకిచ్చారనమాట ఫస్ట్ స్టార్టింగ్‌లో. సో, ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడనమాట. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తావాన్ అవ్యయం వివస్వాన్మానవే ప్రాహ మనుర్విక్ష్వాకవే బ్రవీత్. నేను నాశనం లేని ఈ యోగ జ్ఞానాన్ని మొదట సూర్యదేవుడైన వివస్వానునికి ఉపదేశించాను. ఆ వివస్వానుడు మానవాళికి తండ్రి అయిన మనువుకు దీనిని అందించాడు. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుకి మహారాజుకి ఈ విద్యను బోధించాడు. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నేను ఈ భౌతిక ప్రపంచాన్నంతా సృష్టించినప్పుడు ఈ ప్రపంచానికంతా అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు లేకుంటే మనకి మన 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 ప్రపంచంలో జీవం అనేది లేదు. అంటే సూర్యుడంటే మనకు కేవలం ఒక చిన్న గ్లోబ్ లాగా చిన్న ఒక డిస్క్ లాగా కనపడతది గానీ, సు సు సూర్యగ్రహం మన మన భూమి కంటే వేల రెట్లు ఆహ్, వ పెద్దది. చాలా పెద్దది. ఆ సూర్యగ్రహానికి అధినేత ఉంటారు. వివస్వానుడు తన పేరు. తనకిచ్చాను. సో, తాను ఏం చేశాడు? తన యొక్క ఆహ్, ఆహ్, వివస్వానికి ఆ మనువు తర్వాత వివస్వానుడు మనువుకిచ్చాడు. మనువు ఎవరు? మన మనుషులకందరికీ తనే అధిపతి. హ్మ్. సో, ఆ మనువుకిచ్చాడు. తను మనువు నుంచి మళ్ళీ ఇక్ష్వాకు మహారాజుకొచ్చింది. అలా తర్వాత ఇక ఈ జ్ఞానం అనేది ఇక్ష్వాకు మహారాజు నుంచి వాళ్ళ డిసెండెంట్స్‌కి వాళ్ళకు వాళ్ళ పిల్లలకి, తర్వాత వచ్చే రాజులకి అలా వచ్చేస్తూ ఆహ్, గ్రాడ్యుయల్‌గా ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకి రాముడు, కృష్ణుడు అంతకంటే ముందు గూడా ఇప్పుడు రాజులుండేవారు, మనువులుండేవారు.
సో, అటువంటి వాళ్ళు ఎంత డిసిప్లిన్‌గా, ఎంతో పవిత్రంగా జీవితాన్ని గడిపేవారు. వాళ్ళ జీవితం అంతా కూడా మన వైదిక ధర్మం ప్రకారం నడిచేదనమాట. ఆ వైదిక ధర్మమే భగవద్గీత. ఓకే. భగవద్గీత అనేది ఈ మధ్య కాలంలో ఎవరో లౌకిక పండితులు ఊహించి రాసిన గ్రంథం కాదు. ఎందుకంటే కొంచెంమంది ఏం చేస్తారంటే, ఆ భగవద్గీతని ఒక 500 ఏళ్ల క్రితం ఎవరో సాంస్క్రిట్‌లో రాసేసారు అనేసి చెప్తుంటారనమాట. ఈ భగవద్గీత అనేది చాలా చాలా పురాతనమైనది. అంటే స్వయంగా భగవంతుడి ద్వారా వచ్చింది. అది అందుకే ఇప్పుడు మామూలుగా ఋషులు కూర్చొని మెడిటేట్ చేస్తే, ఆ మెడిటేషన్‌లో వాళ్ళకి ఈ జ్ఞానం వచ్చేదనమాట. ఈ ఉపనిషత్తుల జ్ఞానం, వేదాల జ్ఞానము ఆ మెడిటేషన్‌లో వచ్చేది. ఆ మెడిటేషన్‌లో ఎవరిచ్చేవారంటే సూర్యుడు తన శక్తి ద్వారా ఆ మెడిటేషన్‌లో వాళ్ళకిచ్చేవారనమాట. ఓకే. సో, అందుకే ఇటువంటి జ్ఞానం ఎవరి బాధ్యత మరి? హ్మ్. పాలకుల బాధ్యత. అంటే లీడర్స్ యొక్క బాధ్యత. మరి లీడర్స్ అంటే ఎవరు? కేవలం ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో, ఒక ఒక ఊరికో లీడర్స్ కాదనమాట. మనం చూస్తే మనం గూడా ప్రతి ఒక్క విధంగా ఏదో విధంగా మనం గూడా ఒక లీడరే. ఎలా? ఒక కుటుంబంలో మన యొక్క లీడర్‌షిప్ ఉంటుంది. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు వాళ్ళంతా కూడా ఒక కుటుంబంలో లీడర్స్ లాంటి వాళ్ళనమాట. అలాగే సో, ఇది ఇది అటువంటి లీడర్స్ యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రజలకు కేవలం భౌతిక బంధాల నుంచి కాకుండా కామ, క్రోధాల నుంచి గూడా రక్షించి వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే పాలకుల యొక్క ముఖ్య కర్తవ్యం. హ్మ్. ఎందుకంటే పాలకులు అలా అలా పాటించలేదనుకోండి, జనాలు యానిమల్స్ లాగా బతికేస్తారు. అంటే జంతువుల్లాగా బతికేస్తారు. ఎక్కడ తినడం, పడుకోవడము, లైక్ పిల్లల్ని కనడము, కేవలం ఒక జంతు ప్రవృత్తితోనే గడుపుతారనమాట. కానీ ఎప్పుడైతే పాలకులు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారో, ఎప్పుడైతే డిసిప్లిన్ తీసుకొస్తారో, అప్పుడు వాళ్ళకి ఇటువంటి హైయర్ నాలెడ్జ్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి ఎలాగైతే ఒక పిల్లలకి చిన్న పిల్లలకున్నప్పుడు ఆ పిల్లలు ఆ పిల్లలకి ఒక ఎల్‌కేజీ గాని, యూకేజీ గాని లేదా చిన్న ఫస్ట్ క్లాస్ అటువంటి పిల్లలకి నేచురల్‌గా వాళ్ళకెప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు అల్లరి చేయాలని ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక టీచర్ వాళ్ళని క్రమశిక్షణలో పెడుతుందో, అప్పుడు మాత్రమే ఆ పిల్లలు మంచిగా నేర్చుకోవడము, నేర్చుకుంది గుర్తుపెట్టుకోవడము, పరీక్షలు రాయడము, ఒక జ్ఞానాన్ని పొంది వాళ్ళు జీవితంలో ఎదుగుతారనమాట. అలాగే ఈ పాలకుల బాధ్యత గూడా ఏంటంటే, కేవలం భౌతిక విషయాల పట్ల మాత్రమే కాకుండా, ఈ ఆధ్యాత్మిక విషయాలు, జీవితం యొక్క పరమార్థం ఏంటి అని తెలుసుకోవాల్సిన ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదనమాట. సో, అందుకే కృష్ణుడు ఈ రాజ్య విద్యను మొదట పాలకుడైన సూర్యునికి, రాజులకు ఉపదేశించాడు. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం భగవంతునితో ఉన్న శాశ్వత సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే అని పాలకులు నేర్పించాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అంటే మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి చెప్పండి? మనం మామూలుగా ఏం చేస్తాం చెప్పండి? మనకున్న టైం, మనకున్న ఎనర్జీ అంతా కూడా మనం ఏం చేస్తాము? డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించేసి మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసిన తర్వాత మన ఎంజాయ్‌మెంట్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించిన వాళ్ళకి ఆ డబ్బుని పాస్ ఆన్ చేయాలి. మా పిల్లలు, వాళ్ళ బంధువులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళతో అందరికి మంచిగా చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకి అట్లా అంటే ఇప్పుడు చూస్తే కొంచెంమంది మామూలుగా కొన్ని సార్లు చెప్తుంటారనమాట. ఈ రాజకీయ నాయకుడు వేల కోట్లు, వందల వేల కోట్లు ఆస్తి సంపాదించాడు. ఎందుకయ్యా నువ్వు అంత ఆస్తి సంపాదించావు? నువ్వు మహా తింటే ఒక మామూలుగా 2, 3 చపాతీలు తింటావు రోజుకి. హ్మ్. ఆహ్, పడుకోవడానికి ఒక బెడ్ కావాలంతే. సో, మహా అయితే ఎంజాయ్ చేస్తే ఎంతగానం ఎంజాయ్ చేసినా గాని, ఎంతగానం బాగా ఖర్చు పెట్టినా గాని అయితే 10,00,00,000, 5,00,00,000 అయితది. నువ్వెందుకు వందల, వేల కోట్లు ఎందుకంటే నా తరం, నా తర్వాత నా తరం అలా 10, 15, 20 తరాల వరకు కూడా వాళ్ళకి కూర్చొని తిన్నా గాని ఏం కాకూడదనేసి అలా సంపాదించి పెట్టేస్తారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే భగవద్గీత ఇటువంటి ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేకుండా ఉంటుందో, వాళ్ళకి ఇటువంటి మనస్తత్వమే ఉంటుందనమాట. ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలో ఉండే సుఖమే ఇంకా అంతకంటే జీవితం యొక్క పరమార్థం ఏది లేదు అని వాళ్ళు జీవితాన్ని గడిపేస్తుంటారనమాట. కానీ నిజమైన పాలకుల యొక్క కర్తవ్యం ఏంటంటే, వాళ్ళు, వాళ్ళు తెలుసుకోవాలి భగవద్గీత యొక్క నాలెడ్జ్ ఏంటి? మన వేదాలు ఏం చెప్తున్నాయి? మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఆ ముఖ్య ఉద్దేశ్యాన్ని
వాళ్ళ ప్రజలకు నేర్పించాలి. ఎందుకంటే అది ఈ లీడర్స్ యొక్క అంటే పాలకుల యొక్క బాధ్యత. సో ఈ భగవద్గీత గురించి కృష్ణ ఏం చెప్తాడంటే, ఈ భగవద్గీత కృష్ణుడు సూర్యదేవునికి జ్ఞానాన్ని 12 కోట్ల సంవత్సరాల కంటే కూడా ముందట సూర్యదేవునికి ఉపదేశించాడు. కానీ అప్పుడు ఉపదేశించిన జ్ఞానం ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ మధ్యలో కొంచెం డీవియేట్ అయిపోయింది. కొంచెం ఇట్ అపియర్స్ టు బి లాస్ట్ అంటారు. కానీ అంటే తను ఆ జ్ఞానం అనేది విచ్ఛిన్నమైంది అనమాట. అంటే కొంచెం కోల్పోయారనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక తండ్రి తన కొడుక్కి 10 విషయాలు చెప్పాడు అనుకోండి. నువ్వు నీ కొడుక్కి 10 విషయాలు 100 విషయాలు చెప్పాడు అనుకోండి. 100 విషయాల్లో తను నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేసేటప్పుడు 90 98 చేస్తాడు. అలా జనరేషన్ వచ్చేటప్పుడు కొంచెం జ్ఞానం కోల్పోతూ ఫైనల్‌గా వచ్చేసరికి ఏదో 10 విషయాలో 15 విషయాలో మిగులుతాయి అన్నమాట. అంటే అలాగే ఇట్లా ఈ భగవద్గీత జ్ఞానం కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ కలియుగం వచ్చినప్పుడు కలియుగంలో మానవుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? మానవుల యొక్క నేచర్ ఎలా ఉంటుంది? మంద సుమంద మతయో మంద భాగ్యానుపాదురత అని శ్రీమద్ భాగవతం చెప్తుందన్నమాట. అంటే వాళ్ళకి సరైన జ్ఞానం ఉండదు, సరైన ఆయుష్ ఉండదు. మందమతి మందభాగ్య మంద సుమంద మతయో మంద భాగ్యానుపాదురత. అంటే వాళ్ళకి చెప్పిన ఆయన గుర్తుండదు. మనకి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఒక 2 రోజుల తర్వాత అడిగితే అన్ని మర్చిపోయి ఉంటాం. అది అటువంటి పొజిషన్‌లో వాళ్ళు ఉంటారు కాబట్టి అంతకుముందు భగవద్గీత ఎలా వచ్చేది? గురువు శిష్యునికి చెప్పేవారు. ఆ శిష్యుడు జస్ట్ వినేసేసి దాన్ని గుర్తుపెట్టుకునేవాడన్నమాట. గుర్తుపెట్టుకొని తను ఆ శిష్యుడు తన శిష్యులకు చెప్పేవాళ్ళు. వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులకు చెప్పేవాళ్ళు. అలా కేవలం చెప్పడం, వినడం ద్వారానే. అందుకే ఈ ఈ మన వేదాలను ఏమిటంటే శృతి అంటారు. అంటే శృతి అంటే ఏంటి? వినబడినది, వినినది అని అర్థం అన్నమాట. అంటే వినికిడి ద్వారా మనం ఒకరి నుంచి ఒకరికి జ్ఞానాన్ని పాస్ ఆన్ చేస్తారనమాట. కానీ ఈ ఈ కలియుగం వచ్చే దగ్గరలో అంటే ద్వాపర యుగం, కలియుగం వచ్చే టైంకి వాళ్ళకి అంత మెమరీ పవర్ ఉండదనమాట. మర్చిపోతారనమాట. మందభాగ్యం కాబట్టి, మందమతి కాబట్టి. సో అందుకనేసి వ్యాసదేవుడు అన్నీ రాశాడు. వ్యాసదేవుడు రాసినవే మనకు అన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, దాంట్లో ఇప్పుడు మహాభారతంలో వచ్చేదే ఈ భగవద్గీత కూడా. సో అలాగే భగవద్గీత వచ్చి ఈ మనకి భగవద్గీత అయితే ఇప్పుడు మనకి ఒక ప్రింట్ చేసిన గ్రంథం అంటే ఒక బుక్ రూపంలో మన దగ్గర ఉంది. కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఈ భగవద్గీత స్వయంగా భగవంతుడు ముఖతా వచ్చినది కాబట్టి దీనిని మనం మన సొంత తెలివితోటి చేంజెస్ చేయకూడదనమాట. కొంతమంది ఏం చేస్తారంటే, భగవద్గీతలో ఇది ఇలా మారుద్దాం, అలా మారుద్దాం అనేసేసి అంటే శ్లోకాన్ని మార్చారు కానీ దాని యొక్క తాత్పర్యాన్ని పూర్తిగా మార్చేస్తారనమాట. మన ఇండియన్ ప్రెసిడెంట్ ఫస్ట్ రాధాకృష్ణన్ ఉండేవారు కదా! తను భగవద్గీత మీద ఒక కామెంటరీ రాశాడనమాట. తను ఏం రాస్తాడంటే, భగవద్గీతలో కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది కదా! యాక్చువల్లీ పాండవులు అంటే మన పంచ ఇంద్రియాలు. కురుక్షేత్రం అంటే మన యొక్క శరీరమే. ఇంకా శ్రీకృష్ణుడు అంటే మనలో ఉండే పరమాత్మ. మరి అర్జునుడు అంటే మనలో ఉండే ఆత్మ అని జస్ట్ ఒక ఇమాజినేషన్ అంటే ఒక యొక్క కల్పితాన్ని తను భగవద్గీత భగవద్గీత మీద చొప్పించడానికి ప్రయత్నించాడు అనమాట. సో అటువంటి పనులు మనం చేయొద్దు అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకంటే భగవద్గీత స్వయంగా భగవంతుని యొక్క ముక్తా వచ్చింది కాబట్టి. సో
ఇప్పుడు ఈ శ్లోకంలో రెండవ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? గురుపరం గురుపరంపర విచ్ఛిన్నమైంది అయినట్టు కనబడుతుంది. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేన మహత యోగ నష్ట పరంతప. ఈ విధంగా పరమ పవిత్రమైన ఈ దివ్య విజ్ఞానం గురు పరంపర ద్వారా ఒకరి నుండి ఒకరికి అందించబడింది. పూర్వకాలంలో రాజర్షులు అంటే ధార్మిక రాజులు దీన్ని అదే విధంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమేణా ఈ పరంపర విచ్ఛిన్నమైంది. అందువల్ల ఈ దివ్య జ్ఞానం ప్రస్తుతం అంతరించిపోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు చూసారనుకో, మన ఇస్కాన్ గురు పరంపర చూస్తే కృష్ణుడి నుంచి బ్రహ్మ నుంచి నారదు నుంచి వ్యాసుడు, అలా అంత గురు పరంపర మొత్తం మనకి 38 గురువులు 36 గురువులు ఉన్నారు మనకి. అంటే ఈ గురు పరంపర మనకి విచ్ఛిన్నం కాలేదు. కానీ మళ్ళీ అంటే కొంచెం ఏదైనా కంటెంట్ మిస్ అయ్యిండొచ్చు కాబట్టి మనం మళ్ళీ ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథాన్ని మనకి ఇచ్చారు. ఓకే, సో అప్పుడు మన గురు పరంపరలో ఈ భగవద్గీత వచ్చినప్పుడు ఇలా విచ్ఛిన్నం కావడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే అనాధికారిక ధర్మనిష్టలేని వ్యాఖ్యాతలు తమ సొంత ఉద్దేశాలతో గీతను ప్రచారం చేయడం ప్రారంభించారో అప్పుడే అసలైన గురు పరంపర విచ్ఛిన్నమైనది. 5000 సంవత్సరాల క్రితమే ఈ పరంపర దెబ్బతిన్న విషయాన్ని భగవంతుడు గమనించి గీత యొక్క అసలు ఉద్దేశం లోకానికి దూరమైందని ప్రకటించాడు. అంటే ఇప్పుడు చూడండి, ప్రభుపాదుల వారు అమెరికాకు వచ్చినప్పుడు ఒక ఆమె అడిగింది అనమాట, నేను ఏ భగవద్గీత చదవాలి అని. అప్పటికే ప్రభుపాదుల వారు అంటే 1970 సంవత్సరం ఆ టైంలోనే దాదాపు ఒక 600 ప్రతులు అంటే 600 రకాల భగవద్గీతలు ఉండేయన్నమాట. 600 రకాల భగవద్గీతలు ఏంటి అని అంటే డౌట్ వస్తే ఏంటంటే, ఇప్పుడు భగవద్గీత శ్లోకం తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చింది సైంటిస్టులు, ఫిలాసఫర్లు, లేకపోతే మాయవాదులు, బ్రహ్మవాదులు, అంటే బ్రహ్మమే అన్నిటికంటే ఉత్తమమైన భావించేవారు, పొలిటీషియన్స్ అంటే రాజకీయవేత్తలు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు భగవద్గీతను రాశారనమాట. ఎప్పుడైనా భగవద్గీతని, భగవంతుని సందేశాన్ని భక్తుల ద్వారా మాత్రమే వినాలి. అలా వినకుంటే మామూలుగా ఒక సర్పోచిష్ట అంటే ఒక పాము పాలు ముట్టుకుంది అనుకోండి, ఆ పాలను ఎవరు తాగరు. పాలు మామూలుగా మనకి మంచిగా జీవాన్ని ఇచ్చే మంచి పోషకాహారాలు గల మంచి ఫుడ్. కానీ ఎప్పుడైతే ఆ పాలను పాము సర్పోచిష్టమైందో అప్పుడు ఏమవుతుందంటే అది విషంతో సమానం అవుతుంది. అలాగే మనకి భగవద్గీత ఎప్పుడైనా కానీ కృష్ణ భక్తుల ద్వారానే వినాలి. మరి భక్తుల ద్వారా వినాలనేసి దుర్గా భక్తుల ద్వారానో, లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు అంటే రాజకీయవేత్తల ద్వారానో, లేకపోతే శివుని భక్తుల ద్వారానో, అంటే ఎందుకంటే భగవద్గీతలు చెప్పేటప్పుడు ఈ నాలెడ్జ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పాలన్నమాట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొంచెంమంది ఉంటారనమాట, వాళ్ళు శివభక్తులు. వెంటనే ఇప్పుడు కృష్ణుడు నేను అసమోర్ధ్వ అని ఎప్పుడైతే కృష్ణుడు భగవద్గీతలు చెప్పాడో అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు శివుడు కృష్ణుడు ఒక్కడే, అందుకే శివుడు ఇప్పుడు అంటే నేను ఇక్కడ శివుని తక్కువ చేయాలని కాదు, కానీ ఒక్కొక్క భగవంతుని యొక్క స్వరూపాన్ని, భగవంతుని యొక్క పొజిషన్ని తక్కువ చేసి అంటే యాజ్ ఇట్ చెప్పలేరు అనమాట వాళ్ళు. ఇప్పుడు బ్రహ్మవాదులు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారంటే అంత పరబ్రహ్మమే అన్నిటికంటే హైయెస్ట్, దాన్ని మించి ఏంది లేదని మాట్లాడుతుంటారు అనమాట. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బ్రహ్మనోహం ప్రతిష్టాహం అంటాడు అనమాట. ఈ బ్రహ్మానికి మూలకారం నేను. అంటే ఈ పరబ్రహ్మం ఎక్కడి నుంచి వస్తుందంటే నా శరీరం నుంచి వచ్చే వెళితే పరబ్రహ్మం అని చెప్తాడు అనమాట. అది వాళ్ళు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయరనమాట, వాళ్ళకు వచ్చిన కల్పితాన్ని అంతా. అంటే ఎందుకంటే వాళ్ళ కోర్ ఫిలాసఫీకి అది డిఫరెంట్ కాబట్టి. సో అలా మనం ఎప్పుడైనా భగవద్గీత వినాలంటే కేవలం కృష్ణ భక్తుల ద్వారా. అది ఎటువంటి కృష్ణ భక్తులు?
వాళ్ళకు ఒక గురువు ఉండాలి. వాళ్ళు కూడా వైష్ణవులే ఉండాలి. వాళ్ళు కూడా కృష్ణ భక్తులే ఉండాలి. సో, అలా కృష్ణ భక్తుల ద్వారా వచ్చే భగవద్గీతను మాత్రమే మనం తీసుకోవడం వల్ల ఏంటంటే, భగవద్గీత యొక్క నాలెడ్జ్ మనం యాజ్ ఇట్ ఈజ్ మనం పొందుతాం. లేకపోతే వాళ్ళ యొక్క కల్పితాలు, వాళ్ళ యొక్క ఆహ్, సొంత తెలివితేటలు ఉపయోగించేసి మొత్తం దాన్ని పాడు చేసేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ వర్స్ వెళ్దాం. సో, ప్రస్తుత కాలంలో చాలా అనధికారిక గీతలున్నాయి. వాటన్నిటికి దూరంగా ఉండు ఇక్కడ మనకి ప్రభుపాదులు చెప్తున్నారనమాట. యథాతథంగా స్వీకరించడమే మానవాళికి ఒక చాలా మంచి చేసిన వారం అవుతాం. మనం ఎప్పుడైనా గాని భగవద్గీత విన్నా మనం భగవద్గీత యథాతథం. నేను ఇండియాలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో భగవద్గీత వినేవారనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాలేదు నాకు. అసలు ఈ భగవద్గీత ఏం చెప్తుంది? ఆమె ఏమేమో చెప్పేస్తుందనమాట. నాకు భగవద్గీత చాలా చాలా సింపుల్‌గా కృష్ణుడు చాలా సింపుల్‌గా చెప్పాడనమాట. ఆమె ఎంతో మొత్తం కాంప్లికేట్ చేసేసి అసలేం తెలియని వాళ్ళకి భగవద్గీత అంటే ఏదో మనకు సంబంధం లేని విషయం అన్నట్టు చెప్తారనమాట. సో, అలా చెప్పడం వల్ల ఏంటంటే భగవద్గీతకి మనకి చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అంటే భగవద్గీతకి కాదు, ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మనకి భగవద్గీత యొక్క నాలెడ్జ్‌ని మనం యాజ్ ఇట్ ఈజ్ అంటే ఎలా ఉందో అలా చెప్పకోకుండా మనకు మన మనం మనం తప్పు విని, మనం తప్పు ప్రీచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి చాలా చాలా నష్టం చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఆధ్యాత్మిక స్కామ్ అనమాట దాన్ని. అంటే మామూలుగా స్కామ్‌లు ఎలా చేస్తారు? నీకు మంచిగా డబ్బులిస్తాము, మంచి జరుగుతుందనేసి నమ్మించేసి వాళ్ళని మోసం చేస్తారు. అలాగే ఈ స్పిరిచ్యువల్ స్కామ్స్ అనమాట ఇవన్నీ. ఏది ఆహ్, ఉన్న జ్ఞానాన్ని సరిగ్గా ఉన్నదున్నట్టు చెప్పుకోకుండా సొంత తెలివి ఉపయోగించేసేసి భగవంతుడు కృష్ణుడు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్పేస్తుంటారనమాట. వాళ్ళకి తోచింది వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు దాంట్లో జొప్పిస్తారనమాట. అటువంటి వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా మనం భగవద్గీత వినకూడదు. మనకు తెలిసిన వాళ్ళు వింటుంటే కూడా మనం ఏం చెప్పాలి? ఇప్పుడు మనకు ఒరిజినల్ వర్షన్ మనకున్నప్పుడు మనం ఎందుకు వేరే వేరే దాంట్లోకెళ్ళాలి అనేసి మనం వాళ్ళని ఆపాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మామూలుగా ఒక ఆర్థిక పరంగానో లేపోతే ఆహ్, ఏదన్నా వస్తు పరంగానో ఏదైనా నష్టపోయామనుకోండి, అది మనకు త్వరగా రికవర్ అయిపోతామనమాట. కానీ ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక పరంగా మనం మోసపోతామో, మనకు మానవ జీవితం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇదెలా ఉంటుందంటే ఇప్పుడు కొంచెంమంది అనొచ్చు. సరే మీరు భగవద్గీత చెప్తున్నారు, వాళ్ళు భగవద్గీత చెప్తున్నారు. సో, మీకి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు గదా! అంటారనమాట. అది ఎలా ఉంటుందంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఇప్పుడు మన ఇస్రో సైంటిస్ట్‌లు రాకెట్ పంపిస్తుంటారు గదా! రాకెట్ పంపించేటప్పుడు వాళ్ళు కరెక్ట్ యాంగిల్‌లో పెట్టాలనమాట. అంటే ఒక రాకెట్‌ని ఇప్పుడు ఎట్లా ఫైర్ చేయాలి? మనం రాకెట్‌ని ఎంత దూరం పోవాలి? ఏ ఈ రాకెట్ ఎలా ప్రయాణించాలనేసి మైక్రో యాంగిల్స్ గూడా చాలా చాలా పర్టిక్యులర్‌గా ఉంటారనమాట. మరి ఎందుకు అంతగానం జేయాలి? మామూలుగా ఒక 5 డిగ్రీలు ఇలా ఉన్నా, అలా ఉన్నా ఏమైతదంటే, అప్పుడు అది పైకెళ్ళకోకుండా ఏదో సముద్రంలో పడిపోతది. ఎందుకంటే, మనం ఆ చిన్న మైక్రో యాంగిల్ డిఫరెన్స్ వల్ల ఒక్క చోటికి వెళ్ళాల్సిన రాకెట్ ఇంకో గ్రహానికెళ్ళిపోతదనమాట. ఇంకో డైరెక్షన్‌లో ఎళ్ళిపోతదనమాట. సో, అందుకే మనం స్టార్టింగ్ నుంచే మనం కేర్‌ఫుల్‌గా ఉంటూ స్టార్టింగ్ నుంచే మనం యాజ్ ఇట్ ఈజ్ అంటే భక్తుల ద్వారా వింటూ ఎటువంటి భక్తుల ద్వారా ఒక ఆథరైజ్డ్ బోనఫైడ్ స్పిరిచ్యువల్ మాస్టర్. అంటే ఆహ్, ఇప్పుడు గురువులు చాలా మంది ఉన్నారు. కానీ గురువుల్లో గూడా వాళ్ళు నిజమైన సంప్రదాయపరంగా వచ్చే గురువుల ద్వారానే మనం భగవద్గీత వినడం మంచిది. ఓకే. సో, ఇంకో మూడో అధ్యాయంలో కృష్ణ చెప్తున్నాడు. భగవద్గీత రహస్యం భక్తులకు మాత్రమే సాధ్యమయ్యే దివ్య జ్ఞానం. స స స స ఏవాయం మయేతేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసేమి సఖా చేతి రహస్యం హేత్యముత్తమం. సో, ఈ భగవద్గీత నాలెడ్జ్ ఎవరికి అర్థమవుతుంది? నువ్వు నా భక్తుడివి మరియు నా ప్రియ మిత్రుడివి అయి ఉన్నావు. అందుకే పరమేశ్వరుడితో జీవునికి గల సంబంధాన్ని తెలిపే అత్యంత ప్రాచీనమైన మరియు రహస్యమైన ఈ దివ్య జ్ఞానాన్ని ఈరోజు నీకు ఉపదేశిస్తున్నాను. మనం ఇందాక అనుకున్నాం గదా!
భగవద్గీత ఎవరికి అర్థమవుతుందంటే, నువ్వు నా భక్తుడివి. ఫస్ట్ వాళ్ళు కృష్ణ భక్తులై ఉండాలి. దాని తర్వాత కృష్ణుని పట్ల వాళ్ళు పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే కృష్ణుడు ఏది చేసినా గాని కొంచెంమంది కృష్ణుడి మీద అబండాలు పోస్తుంటారు. కృష్ణుడి మీద అపార్థాలు చేస్తుంటారు. అంటే కృష్ణుని యొక్క ఆహ్, ఆహ్, దివ్య లీలలు అర్థం కావన్నమాట. ఏది చేసినా కృష్ణుడు ఆహ్, వాళ్ళు కొంచెంమంది రాముని మీద, కృష్ణుని మీద ఆహ్, చాలా చులకనగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ జ్ఞానాన్ని సరిగ్గా తీసుకోలేదు కాబట్టి. సో, అందుకే ఈ కృష్ణుడు ఇక్కడే చెప్తున్నాడనమాట. ఒకతను తను భక్తుడై ఉండాలి. తన ప్రియమిత్రుడై అంటే తను ఒక అంటే సాఖ్యతతో ఉండాలి. అంటే ఒక కృష్ణునికి ఫేవరబుల్‌గా ఉండాలి. అప్పుడే తనకి ఈ భగవద్గీత యొక్క నాలెడ్జ్, భగవద్గీత జ్ఞానం అర్థమవుతుంది. సో, అందుకే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను గదా! కృష్ణ భక్తులు కాని వారి నుంచి భగవద్గీత వినకండి. ఎవరైనా భగవద్గీత చెప్తుంటే మీరు కృష్ణ భక్తులా? కాదా? అని ఫస్ట్ వాళ్ళని అడగండి. మీరు ఎవరిని పూజిస్తారని. ఆ! నేను కృష్ణ భక్తుని కాదంటే థాంక్ యూ సో మచ్ అనేసి పక్కకెళ్ళిపోండి. అంతేగాని వాళ్ళకి అవమానించాలని కాదు గానీ, ఇప్పుడు స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. ఎవరికి అర్థమవుతుంది భగవద్గీత? భక్తోసిమి సఖాచేతి. వాళ్ళు భక్తులై ఉండాలి. అలాగే భగవంతుని పట్ల పూర్తి సాఖ్యతతో ఉండాలి. అప్పుడే వాళ్ళకి భగవద్గీత అర్థమవుతుంది. వాళ్ళు భక్తులు కానప్పుడు, వాళ్ళకే అర్థం కానప్పుడు మనకేం నేర్పిస్తారు? వాళ్ళు నేర్పించలేరు. కాబట్టి మనం వాళ్ళనికి దూరం మెయింటైన్ చేయడం మంచిది. ఓకే. సో, మానవుల్లో 2 రకాలు. లోకంలో మనుషులు 2 రకాలుగా ఉంటారు. ఒకరు భక్తులు. ఒక రకం వాళ్ళేంటంటే భక్తులు. వాళ్ళు దైవ చింతన గలవారు. మరియు అసురులు. అంటే నాస్తిక భావ భావ భగవద్విరోధులు. ఓకే. భగవద్గీత అనే గొప్ప రహస్య విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి అసుర ప్రవృత్తి గల వారికి సాధ్యం కాదు. అందుకే అర్జునుడు భక్తుడు, స్నేహితుడు కాబట్టే కృష్ణుడు ఈ జ్ఞానాన్ని తనకివ్వడానికి తనను ఎంచుకున్నాడు. మరి అలాగే మనం కూడా చదివేటప్పుడు ప్రామాణికమైన వ్యాఖ్యానాలు ఉండాలి. అంటే ప్రస్తుత భగవద్గీతలో ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. వాటిలో భక్తులు రాసినవి మాత్రమే సత్యమైనవి మరియు ఉపయోగకరమైనవి. శ్రీకృష్ణుడిని పరమేశ్వరుడిగా అంగీకరించని అసురులు రాసిన వ్యాఖ్యానాలు పూర్తిగా నిష్ప్రయోజనమైనవి. ఓకే. అంటే ఎవరైతే కృష్ణుడిని దేవాది దేవుడు కృష్ణుడే స్వయంగా భగవంతుడని ఎవరైతే యాక్సెప్ట్ చేయరో వాళ్ళు చేసే ప్రచారము, వాళ్ళు చేసే భగవద్గీత ప్రవచనము అవన్నీ కూడా వ్యర్థమైపోయినాయన్నమాట. అందుకే మనం ఎప్పుడైనా భగవద్గీత వినాలంటే కేవలం కృష్ణ భక్తుల ద్వారా మాత్రమే వినాలి. అని ఎవరు చెప్తున్నారు? స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు. సో, మరి కృష్ణుడు ఎందుకు కృష్ణ భక్తుల ద్వారా వినాలంటే మన వేదాలు ఏం చెప్తున్నాయంటే విష్ణు భక్త భవేద్దైవ ఆసురస్య విపర్యయ. అంటే ఎవరైతే విష్ణు భక్తులు గాని అంటే కృష్ణ భక్తులు ఉన్నారో వాళ్ళే దైవ ప్రవృత్తి గలవారు. అలా కాని వారు ఆటోమేటిక్‌గా అసురులు అని చెప్తారనమాట. మీరు ఎలా చెప్పగలరు? కృష్ణ భక్తులు కాని వారంతా అసురులు అని అంటే, ఇప్పుడు చూడండి గవర్నమెంట్ మనకి రూల్స్ పెడుతుంది. మీరు ఇలా చేయండి, ఇలా డ్రైవ్ చేయండి, ఇలా మీ ఇల్లు కట్టుకోండి, ఇలా మీరు జీవితాన్ని ఇలా గడపండి అనేసి రూల్స్ పెడుతుంది. వేరే వాళ్ళని మోసం చేయొద్దు. వేరే వాళ్ళని నువ్వు ప్రశాంతంగా ఉండు, వేరే వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచు నువ్వు అనేసేసి మన గవర్నమెంట్ చాలా చాలా రూల్స్ పెడుతుందన్నమాట. ఎప్పుడైతే మనం గవర్నమెంట్ రూల్స్‌ని అతిక్రమిస్తామో ఆటోమేటిక్‌గా మనం ఏమైపోతాం? క్రిమినల్ అయిపోతాం. గవర్నమెంట్ టాక్స్ కట్టమంటుంది. ఇంత పర్సెంట్ టాక్స్ కట్టాలంటుంది. ఎందుకు టాక్స్ కట్టాలి? మనం కట్టే టాక్సులతోటే మనకు రోడ్లేయడము, లేకపోతే వివిధ రకాల సౌకర్యాలు కల్పించడము అవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుందన్నమాట. కానీ ఎప్పుడైతే మనం టాక్స్ కట్టుకోకుండా మనం గవర్నమెంట్ చీట్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనం ఏమవుతామంటే క్రిమినల్ అయిపోతాం. గవర్నమెంట్ ఏముంటుంది? ఎవరిని కూడా హత్య చేయొద్దు, ఎవరిని కూడా రేప్ చేయొద్దు, వేరే వాళ్ళని ఎవరిని కూడా వేరే వాళ్ళ పట్ల ఎవరి పట్ల కూడా హింస చేయొద్దు, వేరే వాళ్ళని దుర్భాషలాడొద్దు అనేసేసి రూల్స్ పెట్టేసింది గవర్నమెంట్. అంటే మనకి రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళు ఆటోమేటిక్‌గా ఏమవుతారంటే క్రిమినల్స్ అయిపోతారు.
అందుకే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడుతుంటారు అనమాట. సో అలాగే భగవంతుడు కూడా మనకి, భగవంతుడికి ఎవరైతే అపోజిట్గా భగవంతుని ఎవరైతే, ఎందుకు భగవంతుని మనం యాక్సెప్ట్ చేయాలి, భగవంతుని యాక్సెప్ట్ చేసిన వల్ల ఎందుకు పవిత్రంగా ఒక విష్ణు భక్త భవేద్ దైవ అంటే వాళ్ళు దైవ గుణాలు కలవారు అని ఎందుకు అంటున్నారంటే, కృష్ణుడు భగవతులు అంటారు, ఏమంటారు, సుహృదం సర్వభూతానం అంటే నేను ఐఎమ్ ద వెల్ విషర్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ, నేను ప్రతి ఒక్కరి యొక్క మేలు కోరేవాడిని అని చెప్తారనమాట. అలాగే మనకి చెప్పినాం కదా గవర్నమెంట్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ కూడా మనకి మామూలుగా ఐడియల్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, ఆదర్శవంతమైన గవర్నమెంట్, అందరి పట్ల ఒక వాళ్ళ యొక్క మంచి కోరే మంచి కోరేదిగా ఉండాలన్నమాట. వాళ్ళు వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ఆర్థిక స్తోమతలు ఉండేవాళ్ళు, వారి పట్ల ఎవరి పట్ల కూడా భేదభావం చూపించకూడదు అనమాట. సో అది గవర్నమెంట్ యొక్క రియల్ నేచర్. అలాగే భగవంతుడు కూడా సుహృదం సర్వభూతానం అంటే ప్రతి ఒక్కరి యొక్క సుహృదుడు అంటే వెల్ విషర్. వాళ్ళు ఎవరైనా కానీ, మానవులు కానీ, జంతువులు కానీ, చెట్లు కానీ, చదువుకున్న వారు, చదువులేని వారు, భక్తులు కాని వారు, అందరి యొక్క శ్రేయోభిలాషి భగవంతుడు. కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క ఒపీనియన్స్ ని ఎవరైతే గౌరవించారో, అభిప్రాయాలకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అసురులు. అటువంటి అసురులతోటి మనం సాంగత్యం చేయకూడదు, వాళ్ళ మాట వినకూడదు, వాళ్ళని దూరం పెట్టేసేయాలి. సో అందుకే అర్జునుడి మార్గమే శరణ్యం. అర్జునుడు శ్రీకృష్ణుని సాక్షాత్తు భగవంతుడిగా అంగీకరించాడు. కాబట్టే అర్జుని అడుగు జాడలను అనుసరిస్తూ చేసే వ్యాఖ్యానమే నిజమైన భక్తి సేవ అవుతుంది. అలా కాకుండా కృష్ణుని ఉనికిని మార్చివేస్తూ తమ సొంత ఊహలతో పాఠకులకు తప్పుదోవ పట్టించే వ్యాఖ్యాతల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. ఓకే, కొంతమంది కృష్ణుడు మంచి పొలిటీషియన్, కృష్ణుడు మంచి ప్లే బాయ్, అటువంటి వ్యాఖ్యానాలు చేస్తారనమాట. కృష్ణుడు మనకి బాగా ఎలా ఎంజాయ్ చేయాలని చూపించాడు, రాజకీయాలు ఎలా నడిపించాలని కృష్ణుడు మనకు చూపించాడు అనేసి చెప్తాడనమాట. కాదు, అది కృష్ణుని యొక్క లీలలో భాగం. అది దానిలో కూడా దివ్యత్వాన్ని మనం చూడగలిగామంటే మనం భక్తులమే. మనం ఎప్పుడైతే మనం ఇటు కృష్ణుని అలా దిగదార్చి మాట్లాడతామో అంటే మనకి కృష్ణుడు అసలు అర్థమే కాలేదు అని అర్థం. సో నిజమైన ప్రయోజనం ఎప్పుడు వస్తుంది? భగవద్గీత ద్వారా సంపూర్ణమైన ప్రయోజనం పొందాలి అంటే అర్జునుడితో ప్రారంభమైన ఆ ప్రామాణిక గురు పరంపరను ఆశ్రయించి గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే అర్జునుడు ఎలాగైతే స్వయంగా భగవంతుని ద్వారా విన్నాడో, భగవంతుని ఎలా గురువుగా ఒక భగవంతునిగా యాక్సెప్ట్ చేసిన వ్యక్తి అర్జునుడు, అలాగే మనం కూడా భగవద్గీత మనకి యాజ్ ఇట్ ఈజ్ మనకు జ్ఞానం కావాలంటే మనం కూడా అటువంటి పద్ధతి మనం పాటించాలి. అంటే మనం కూడా ఒక బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ అంటే ప్రామాణికమైన గురువుల ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు అర్జున సందేహం అడుగుతారు అనమాట. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ నివస్వతః కథమేత విజానీయాం త్వమాధౌ ప్రోక్తవానితి. ఇప్పుడు కృష్ణ ఏమంటాడు, నేను ఈ జ్ఞానాన్ని నేను సూర్యునికి ఉపదేశించాలని చెప్తున్నాడు. అప్పుడు అర్జున్కు డౌట్ వస్తుంది, నేనైతే కరెక్టే, నేను ఈ భక్తుడిని, నేను ఒప్పుకుంటాను నువ్వు ఏం చెప్పినా, ఎందుకంటే నువ్వు భగవంతుడు అని నాకు తెలుసు. కానీ ఈ మాటను ఎవరైనా విన్నారనుకోండి, వాళ్ళు వెంటనే ఏమంటారంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, కృష్ణుడు అర్జునుడు దాదాపు ఒకటే ఏజ్ వాళ్ళు, మరి కృష్ణుడు ఈ జ్ఞానాన్ని సూర్యదేవునికి సృష్టి ఆదిలో చెప్పానంటున్నాడు, ఎలా సాధ్యం అంటే ఇక్కడ కృష్ణుడు అంటే ఎవరికైతే సందేహం వస్తుందో వాళ్ళ తరపున ఇక్కడ అర్జునుడు కృష్ణుని సందేహం అడుగుతున్నాడు. ఏంటి? కృష్ణ, సూర్యదేవునుడైన వివస్వానుడు పుట్టుక చేత నీకంటే ఎంతో పెద్దవాడు అంటే ప్రాచీనుడు, మరి సృష్టి ఆరంభంలోనే నువ్వు ఈ యోగ విజ్ఞానాన్ని ఆయనకు ఉపదేశించావని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా చెప్తున్నావు కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి మనోడు వచ్చేసి
నేను ఎప్పుడో నీకు తాత దగ్గరకు వచ్చేసి నీకు చిన్నప్పుడు చెప్పాను కదా అంటే, తాత చిన్నగా ఉన్నప్పుడు మనవాడు అసలు పుట్టలేనే లేదు కదా, నువ్వు నాకు చిన్నప్పుడు ఎలా చెప్తావు అనేసి డౌట్ వస్తుంది. అలాగే కృష్ణుడు ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు మామూలుగా అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడంటే, ఇలా నాస్తికులు, కృష్ణుడి మీద భక్తి లేని వాళ్ళకి డౌట్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళ తరపున ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇంకోటి, భగవంతుడి యొక్క ప్రామాణిక సమాధానం కోసం లౌకిక పండితులు లేదా అసర ప్రవృత్తి గలవారు కృష్ణుని ఉనికిని తమకు తోచినట్టుగా తప్పుగా చిత్రీకరిస్తారు. అలా కాకుండా కృష్ణుడే స్వయంగా తన దివ్యతత్వాన్ని గురించి అధికారికంగా చెబితే లోకానికి క్షేమం జరుగుతుందనే ఉద్దేశంతో అర్జునుడు ఈ ప్రశ్నను ముందుకు తెచ్చాడు. ఓకే, మరి ఎందుకంటే ఇది సాధారణ మానవులకు ఇది అర్థం కాదు, మరి నాస్తికత్వానికి కూడా సమాధానం. ఓకే, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ కృష్ణుడు మనకి సమాధానం ఇస్తుంది. ఏంటి? శ్రీ భగవాన్ ఉవాచ బహూనేమి వ్యతీతాని జన్మాని చ తవ అర్జున తాన్యేహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, నువ్వు నేను గతంలో ఎన్నో జన్మలు దాటి వచ్చాము. ఆ దివ్య జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, కానీ శరీర మార్పు వల్ల నువ్వు వాటిని గుర్తుంచుకోలేవు అని ఇక్కడ కృష్ణుడు అర్జున్తో చెప్తున్నాడు. భగవంతునికి అనంత స్వరూపాలు తను అంటే ఇప్పుడు చూడండి, మనకు దశావతారాలే తెలుసు, కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే భగవంతునికి అన్లిమిటెడ్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. అంటే భగవంతుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయని ఒకసారి అడిగారు కొంచెం మంది. అడిగితే భగవంతుడు ఏమన్నాడంటే, ఈ సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయి భగవంతునికి అని చెప్పాడు. కానీ మనకి మెయిన్ గా మన శాస్త్రంలో చెప్పినది ఈ దశావతారాలు. అంటే ఇప్పుడు చూడండి, ఒక కంపెనీకి ఓనర్ ఉన్నాడు అనుకోండి. ఒక కంపెనీకి ఓనరు, ఈ ఓనరు ఈ టైంకి వస్తాడు అని రెగ్యులర్ ఇంటర్వ్యూస్ అక్కడ పనిచేసే మేనేజర్స్ తెలుసా అనమాట. ఇప్పుడు బాస్ ఇప్పుడు వస్తాడు కాబట్టి అన్ని రెడీగా పెట్టుకోండి అనేసి వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు అనమాట. సో తను అంటే ఇప్పుడు 9 గంటలకు ఒకసారి వస్తాడు, 2 గంటలకు ఒకసారి వస్తాడు, తర్వాత 5 గంటలకు ఒకసారి వస్తాడు అనేసి వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు అనమాట. అది స్కెడ్యూల్డ్ విజిట్స్ అనమాట. అంటే ఆల్రెడీ షెడ్యూల్ చేస్తున్నారు అనమాట. కానీ భగవంతుడు సర్వ స్వతంత్రుడు. అంటే భగవంతుడు తనకు అంటే ఇప్పుడు ఆఫీస్కి మెయిన్ ఇప్పుడు ఒక కంపెనీకి హెడ్ యజమాని ఉన్నాడు అనుకోండి, తను కేవలం ఇదే టైంలో రావాలనేసి ఎవరు రూల్స్ పెట్టలేరు. దానికి ఇష్టం ఉంటే మధ్యలో కూడా రావచ్చు, ఇంకో ఇష్టం ఉంటే రాకుండా ఇంకా కొంచెం లేట్గా రావచ్చు, కొంచెం ముందరకు రావచ్చు. అసలు అక్కడే 3 సార్లు రావాల్సింది 10 సార్లు రావచ్చు, 10 సార్లు రావాల్సిన 3 సార్లు రావాల్సిన చోట ఒక్కసారి రావచ్చు. అంటే తనకి పూర్తి స్వతంత్రం ఉందన్నమాట. కానీ భగవంతుడు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో అవతారం ఎలా తీసుకుంటాడంటే, ఈ శాస్త్రాల ప్రకారం వాళ్ళు తను చెప్పినట్టు వచ్చి లీలలు చేసి ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వస్తాడనమాట. సో తను ఎన్నో అవతారాలు ఎన్నో పనులు చేస్తాడు భగవంతుడు, కానీ అవన్నీ కూడా తనకు గుర్తుండిపోతాయి. కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు కృష్ణ ఏమంటున్నాడంటే, ఓ అర్జున, నేను వచ్చిన ప్రతిసారి నువ్వు కూడా వచ్చావు, అంటే నువ్వు కూడా ఏదో రూపంలో ఉన్నావు, కానీ నువ్వు ఏది కూడా గుర్తుపెట్టుకోలేవు. ఎందుకంటే మన శరీరం మారితే మనం పూర్వజన్మలో మనం ఎవరము, ఏ కుటుంబంలో పుట్టాము, ఎటువంటి పనులు చేసాము అన్నీ మర్చిపోతాం. అది ప్రకృతి యొక్క నియమం. కానీ భగవంతుడికి ఆ నియమాలు వర్తించవు, అన్నీ భగవంతుడికి గుర్తుంటాయి అన్నమాట. సో అలా భగవంతుడితో మనం సమానం కాదని మనకు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు కృష్ణుని యొక్క దివ్య స్వరూపం, అవతారం యొక్క రహస్యం మరియు ఆత్మమాయ అంటే వాటి గురించి ఈ 6వ శ్లోకం చెప్తుంది. ఏంటి? అజోపి సన్న
వ్యయాయాత్మా భూతానామీశ్వరోऽపి సన్ ప్రకృ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. నేను పుట్టుక లేని వాణ్ణి. నాకు నా దివ్య శరీరం ఎప్పటికీ నశించదు. మరియు నేనే సర్వజీవులకు అధిపతి అయినప్పటికీ నా అంతరంగిక శక్తి అంటే ఆత్మ మాయ ద్వారా నా మూల దివ్య స్వరూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తుంటాను. అంటే కృష్ణ ఏమంటున్నాడు, నా శరీరం చాలా దివ్యమైనది, నా మామూలు శరీరం కాదు. కానీ నేను నా అవసరాలకు అనుగుణంగా ప్రతి యుగంలో అవతరిస్తాను అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. మరి మరి ఒక డౌట్ రావచ్చు అనమాట. సరే, మరి మీరు అవతరిస్తారంటున్నారు కదా, ఎప్పుడెప్పుడు అవతరిస్తారని అర్జునుడు అడగొచ్చు. దానికి కృష్ణుడు ఏమంటున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మానికి హాని జరుగుతుందో మరియు అధర్మం మితిమీరిపోతుందో ఆయా సమయాల్లో నేను ఈ భూమిపై వ్యక్తపరుచుకుంటాను, అవతరిస్తానని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మరి అందరి జనాలంతా కూడా, ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక జైలు లాంటిది. కానీ జైల్లో ఖైదీలు అందరు డిసిప్లిన్ ఉన్నంతసేపు జైలరు రాడనమాట. అక్కడే తన ఆఫీస్లో ఉంటాడు అనమాట. కానీ ఎప్పుడైతే ఖైదీల మధ్య గొడవలు అయ్యేసి అంత మొత్తం జైల్లో అంతా ఏ విధంగా రూల్స్ పాటించకోకుండా ఒకరినొకరు కొట్టుకుంటారో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎమర్జెన్సీ పాటించేసేసి అందరినీ డిస్పర్స్ చేయడానికి వాళ్ళు పోలీస్ ఫోర్స్తో వస్తారనమాట. అలాగే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో అధర్మం పెరిగిపోతుందో బాగా, అప్పుడు భగవంతుడు అవతారం తీసుకుంటాడు. అవతారం తీసుకొని ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపిస్తారు అనమాట. ఎందుకు అవతారం యొక్క అవతార త్రయ ప్రయోజనం అంటే, భగవంతుడు అవతారం తీసుకునే ప్రతిసారి 3 రకాల ప్రయోజనాలు చేస్తాడు. ఏంటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను అంటే సజ్జనులను రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని తిరిగి చక్కగా ప్రతిష్ఠించడానికి అంటే సంస్థాపన చేయడానికి నేను యుగ యుగమునందు అవతరిస్తుంటాను. ఇప్పుడు చూడండి, మనకు చాలా యుగాలు ఉన్నాయి కదా, సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. అటువంటివన్నీ ఒక సైకిల్ అనమాట. మళ్ళీ ఈ కలియుగం అయిన తర్వాత మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుంది. సో అంటే ప్రతి యుగంలో వచ్చి మళ్ళీ అన్ని ప్రాపర్గా సెట్ చేసి వెళ్తాడు అనమాట భగవంతుడు. మళ్ళీ ఎందుకు వస్తాడు భగవంతుడు? ముఖ్య ఉద్దేశం అంటే, ఫస్ట్ పరిత్రాణాయ సాధునం అంటే సాధువులను అంటే ధర్మాన్ని పాటించే వారిని రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడు. సాధువులని రక్షించడానికి. అండ్ వినాశాయ చ దుష్కృతం అంటే దుష్టులని, అంటే ఎవరు దుష్టులు? రాక్షసులు, రాక్షస ప్రవృత్తి గలవారు. ఎవరైతే ఈ ధర్మ మార్గంలో పాటించే వాళ్ళని బాగా హరాస్ చేస్తుంటారో. ఇప్పుడు చూడండి, ప్రహ్లాద్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా మంచి గొప్ప భక్తుడు. కానీ హిరణ్యకశిపుడు అంటే వాళ్ళ తండ్రే ప్రహ్లాద్ మహారాజ్కి చాలా కష్టాలు పెట్టాడు. తను ప్రహ్లాద్ మహారాజ్ని కాపాడడానికి నరసింహదేవుడుగా కృష్ణుడు అవతరించాడు. అలాగే రావణుడు, కుంభకర్ణుడు అటువంటి రాక్షసులను అందరిని సంహరించడానికి రఘురామునిగా వచ్చారు. ఇంకా శిశుపాలుడు, దంతవక్రుడు, ఇంకా ఈ దుర్యోధన, దుశ్శాసనులు అటువంటి వాళ్ళందరినీ సంహరించడానికి కృష్ణుడిగా వచ్చాడు. దానివల్ల ఏంటంటే, వాళ్ళని సంహరించడం వల్ల సంహరించేటట్టు చేయడం వల్ల కూడా ఈ సాధులు పాండవులు ఎంతో పాండవులకు ఎంతో మేలు జరిగింది. పాండవులు రక్షించబడ్డారు. అలాగే ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహదేవుడు వచ్చాడు. నరసింహదేవుడు వచ్చాడు కాబట్టి ప్రహ్లాదునికి ఉపశమనం కలిగింది. అలాగే భక్తుల్ని ఎప్పుడు ఎవరైతే ఎక్కువగా బాధిస్తుంటారో వాళ్ళని రక్షించడానికి భగవంతుడు వస్తారు. మరి భక్తులకు హాని జరిగిన ప్రతిసారి వస్తాడంటే లేదు. అంటే మరీ మితి మీరిపోయిన అధర్మం పెరిగిపోయింది. అంటే చూడండి, హిరణ్యకశిపుడు అందరూ
హిరణ్యకశిపుడు మామూలుగా భాగవతంలో ఈ స్టోరీ వస్తుంది అనమాట. హిరణ్యకశిపుడు దేవతలు, గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు, నాగులు, యక్షులు అందరిని కూడా బాధించేవాడు అనమాట. అందరూ వాళ్ళ భక్తి అసలు చేయనిచ్చేవాడు కాదు. అటువంటి వాళ్ళని చేసినా కానీ లాస్ట్కు తన సొంత కొడుకైన ప్రహ్లాద్ మహారాజుని కూడా తను చాలా చాలా బాధలు పెట్టాడు. ఫైనల్లీ నరసింహదేవుడు వచ్చేసేసి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాద్ మహారాజుని కాపాడాడు. అలాగే ఎప్పుడైతే ఈ భక్తుల పట్ల మితిమీరిపోతుందో మరి దౌర్జన్యం కానీ అరాచకత్వం కానీ, అప్పుడు భగవంతుడు మళ్ళీ అవతరించి భక్తులను కాపాడతాడు. అండ్ వినాశాయ దుష్కృతం అంటే దుష్టులను శిక్షించడానికి, భక్తులను కాపాడడానికి భగవంతుడు అవతరిస్తాడు. మరి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ధర్మం సంస్థాపించబడుతుంది. ఓకే, మరియు నెక్స్ట్ ఏంటి? పునర్జన్మ రహిత మోక్షం, భగవద్జ్ఞాన మహిమ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇప్పుడు భగవంతుడు వచ్చేసి పరిత్రాణ సాధన అంటే సాధువును రక్షించడానికి అవతరించాడు కదా. ఈ రక్షణ ఎలా వస్తుంది అంటే కేవలం భౌతికపరమైన రక్షణే కాదు, ఒక స్పిరిచువల్ ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు చూడండి, భగవంతుడు ఇన్ని కృష్ణుడిగా, రాముడిగా, నరసింహుడిగా, వామనుడిగా, ఇంకా ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. కాబట్టి మనకు భగవంతుడి గురించి చాలా విషయాలు తెలుసు. భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు మనం భగవంతునితో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో అంటే he's not only protecting the physical body but also he's protecting the emotional and also intellectual aspects of the devotees. అంటే కేవలం భౌతిక ప్రొటెక్షనే కాకుండా, భౌతికపరమైన రక్షణనే కాకుండా ఒక ఆధ్యాత్మికపరమైన రక్షణ కూడా మనకు భగవంతుడు తన అవతారాల ద్వారా, తన లీల ద్వారా మనకి కలగజేస్తారు. అందుకే ఈ వర్షాలు ఏమంటున్నారు? ఓ అర్జున, నా దివ్యమైన జన్మను, కర్మలను అంటే లీలలను ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటారో వారు ఈ భౌతిక శరీరాన్ని విడిచిన తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మించరు. వారు నా శాశ్వతమైన దివ్యధామాన్ని పొందుతారు. అంటే కృష్ణుడు ఏమంటున్నాడు? మనకి ఈజీగా మనం ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవడానికి ఈజీ మార్గం ఏంటంటే భగవంతుని యొక్క దివ్య లీలలు. అంటే భగవంతుడు తను అవతరించినప్పుడు ఎటువంటి లీలలు చేశాడు అవన్నీ తెలుసుకోవడం ద్వారా, వాటిని యాజ్ ఇట్ ఈస్ గా తెలుసుకోవడం ద్వారా ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటారో వారు ఈ జన్మ తర్వాత డైరెక్ట్ వైకుంఠం కానీ గోలోకం కానీ వెళ్ళిపోతారు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది? ఇది భక్తి మార్గం అన్నమాట. ఏంటి? భగవంతుని యొక్క లీలను తెలుసుకోవడం. ఇది చాలా సులభమైన ముక్తి మార్గం. నిరాకార ముక్తిలో ప్రమాదం. ఎందుకంటే కొంచెంమంది నిరాకారాలు ఉంటారు అనమాట. అంటే భగవంతునికి ఆకారం లేదు, భగవంతుడు అంటే బ్రహ్మను అనుకుంటారు కదా. వాళ్ళు ఎటువంటి సంబంధాన్ని భగవంతుడితో ఏర్పరచుకోలేరు అనమాట. అందుకే వాళ్ళకి ముక్తి అనేది చాలా కష్టం. అలాగే లౌకిక పాండిత్యం కూడా పనికిరాదు. కేవలం భౌతిక బంధాల నుంచి భగవత్ ప్రేమ వైపు ఆత్మశుద్ధి మార్గం. ఈ నెక్స్ట్ వర్స్ ఏంటి? వీతరాగా భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. సరే, మీరు భగవంతుడు చెప్తున్నాడు కదా, కేవలం నా కథలను విను, నా లీలలను తెలుసుకో, సరిగ్గా కరెక్ట్గా తెలుసుకో. మరి భగవంతుని లీలలు కూడా చెప్పేవాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ చెప్తుంటారు అనమాట. అలా కాకుండా భగవంతుని యొక్క లీలలను, భగవంతుని యొక్క అవతార లీలల్ని యథార్థంగా తెలుసుకో అని చెప్తుంటారు అనమాట. ఆసక్తి, భయము, క్రోధము నుండి పూర్తిగా విముక్తులై నాయందే లీలమై
నన్నే శరణుజొచ్చి ఎందరో మహానుభావులు గతంలో నా దివ్యతత్వ జ్ఞానము చేత పవిత్రులైనారు. ఆ విధంగా వారందరూ నా పట్ల పరమ దివ్యమైన ప్రేమను పొందగలిగారు. అంటే మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలంటే మనం భగవంతుని యొక్క లీలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంటే భయము, క్రోధము మరియు ఆసక్తి, అటాచ్మెంట్ వీటన్నిటి వదిలేసేసి ఇప్పుడు చూడండి, ఒకరి గురించి మాట్లాడాలంటే వారి పట్ల ప్రేమ ఉండాలి. ఇప్పుడు మెయిన్‌గా ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్‌లో పిల్లల గురించి గానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ బంధువుల గురించి మాట్లాడడం అంటే ప్రతి వ్యక్తికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ భగవంతుడి గురించి మాట్లాడాలంటే వాళ్ళ యొక్క అటాచ్‌మెంట్స్, ఆహ్, వాళ్ళ యొక్క భౌతికమైన అటాచ్‌మెంట్స్ వాళ్ళని ఆపేస్తాయన్నమాట. అరే! ఎంతసేపు భగవంతుడి గురించే మాట్లాడుతున్నావు. మన గురించి కూడా మాట్లాడుకోవచ్చు కదా! అని ఒక ఒక రకమైన ఫీలింగ్ వస్తదన్నమాట. మనం ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి మాట్లాడతామో, వాటి ద్వారా ఏమవుతుందంటే మనం ఆధ్యాత్మిక పురోగతి చెందుతాము. ఈ జన్మ తర్వాత మనకు ముక్తి పొందే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కేవలం మా మా కొడుకు ఇది జేసినాడు, మా కూతురు అది జేసింది, వాళ్ళు అంటే కేవలం మన గురించి ఆహ్, భౌతిక విషయాల గురించి మాట్లాడడం వల్ల ఏంటంటే, మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడొచ్చి మనం జన్మ తీసుకోవాల్సొస్తుంది. ఎందుకలా అంటే ఆహ్, మళ్ళీ ఒక వరుసలో చెప్పారనమాట. ఏంటి? "యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం." అని అంటే ఏదైతే నువ్వు స్మరిస్తూ ఈ ఈ భౌతిక శరీరాన్ని వదిలేస్తావో, అటువంటి స్థితి మనం మళ్ళీ పొందుతాము. ఎవరైనా ఇంట్లో వాళ్ళు నా పిల్లలేమవుతారో, నా మనవళ్ళేమవుతారో అని వాళ్ళ గురించి తలుచుకుంటూ ఎవరైతే చనిపోతారో, వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళకి ఒక మంచి సుకృతి ఉంటే, మళ్ళీ వచ్చి అదే కుటుంబంలో మళ్ళీ పుడతారు. అలా గాకుండా ఎవరైతే ఈ భవబంధాలన్నిటిని గూడా పక్కన పెట్టేసేసి, కేవలం భగవంతుని మీదనే దృష్టి పెడతారో, వాళ్ళు ఈ భౌతిక శరీరాన్ని వదిలిన తర్వాత డైరెక్ట్ భగవద్ధామం వెళ్ళిపోతారు. అంటే వైకుంఠం గాని, గోలోక బృందం గాని వెళ్ళిపోతారు. సో, 12వ వర్స్ ఏం చెబుతుంది? మరి భగవంతుడిని అంటున్నారు గదా! మరి భగవంతుని యొక్క సమభావం అంటే భగవంతుడి యొక్క శరణాగతి యొక్క ప్రతిఫల రహస్యం ఏంటి? ఏ యతా మాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం మమ వర్తంతే మానుష్యా పార్థ సర్వశః. ఓ అర్జున! నన్ను ఎవరు ఏ విధంగా శరణు కోరుతున్నారో వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను. అంటే వారి కోరిక తగినట్టుగా ప్రతిఫలాన్ని ఇస్తాను. ఎందుకంటే మనుషులందరూ అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. మనం అనుకుంటాం గదా! హ్మ్. నేను కొంచెంమంది రామునికి అట్రాక్ట్ అవుతారు. కొంచెంమంది కృష్ణుడంటే కొంచెంమందికి ఇష్టం. కొంచెంమందికి ఆహ్, ఆహ్, వేరే వేరే అవతారాలు, వేరే వేరే ఎమోషన్స్. కొంచెంమంది బ్రహ్మం అంటే ఆహ్, ఏ ష్ ఏ ఫా ఏ ఫార్మ్ లేకుండా కేవలం ఒక బ్రహ్మజ్యోతి దాని మీద వాళ్ళు ధ్యాస పెడతారు. కొంచెంమంది ఏం చేస్తారంటే వివిధ దేవతలను ఆరాధిస్తారు. అంటే ఇప్పుడు మరి ఇ ఇందాక మే ఇందాక మాట్లాడేటప్పుడు ఏం చెప్పుకున్నాము? భగవంతుడిని మనం తెలుసుకోవాలి. భ వివిధ దేవతల కంటే కూడా భగవంతుడిని తెలుసుకోవడం వల్ల అంటే కృష్ణుడిని తెలుసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగపడుతుందనేసి మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడేంటి మళ్ళీ నన్ని వాళ్ళు ఏ విధంగా ప్రార్థించినా నన్నే ప్రార్థిస్తున్నారని అంటే నువ్వు ఎవరినైనా ప్రార్థించు. నన్ను ప్రార్థించినట్టే అని కృష్ణుడు ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ చూడండి. ఏం చెప్తున్నాడు? ఎందుకంటే మనుషులందరూ అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. హ్మ్. ఇది మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. ఇది ఎట్లా అంటే గవర్నమెంట్ ఏమంటుంది? అందరు సిటిజన్స్ కూడా నా ఆహ్, నా రూల్స్ ఖచ్చితంగా పాటిస్తారు అని చెప్తుందన్నమాట. ఎలా చెప్తుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఆహ్, మామూలుగా ఒక సిటిజన్ అంటే మామూలుగా ఒక నాగరికుడు అంటారు కదా తెలుగులో. ఒక పౌరుడు బయట
స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, అన్ని బిజినెస్ చేసుకుంటున్నాడు, ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అవన్నీ చేసే క్రమంలో ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అయినప్పుడే ఆ వ్యక్తి ఆ పనులు చేయగలగడనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ యొక్క రూల్స్ మితిమీరుతాడో, గవర్నమెంట్ యొక్క రూల్స్ పాటించడో, వెంటనే గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్‌లో పెడుతుందనమాట. జైల్‌లో పెట్టినప్పుడు ఏమవుతుంది? జైల్‌లో ఉన్న వ్యక్తి కూడా తను జైలు జై జైలు యొక్క రూల్స్‌ని పాటించాలి. ఏంటి? బెల్ కొడితే వచ్చి తినాలి. బెల్ కొడితే వచ్చేసి ఎళ్లి పని చేసుకోవాలి. బెల్ కొడితే ఎళ్ళేసి పడుకోవాలి. ఆ రూల్స్ ఉంటాయన్నమాట, గవర్నమెంట్ రూల్స్. అంటే నువ్వు స్వేచ్ఛగా ఉంటూ మామూలుగా గవర్నమెంట్ రూల్స్ పాటిస్తావా? లేదా గవర్నమెంట్ రూల్స్‌ని అతిక్రమించేసి జైల్‌లో ఉండు ఒక జైల్లోకెళ్ళి ఒక ఫోర్స్‌గా అంటే రూల్స్ ఆర్ ఎన్ఫోర్స్డ్ అనమాట. అంటే బలవంతంగా తను గవర్నమెంట్ యొక్క రూల్స్ పాటించినట్టు చేస్తారనమాట జైల్‌లో. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ రూల్స్ పాటించరో జైల్‌లో వాళ్ళు, వెంటనే వాళ్ళని శిక్షిస్తారు. అలా కృష్ణుడు కూడా ఏమంటున్నాడంటే, నువ్వు ఒక ప్రేమగా ఎంతో ఆహ్, ప్రేమతోటి ఎంతో సంతోషంతోటి నా యొక్క భక్తి చేస్తూ, నాతో మంచి సంబంధం కలిగి ఉండి, నా దగ్గరికి రావడం ఒక 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 ఆప్షన్ నీకి. లేదు, నేను భగవంతుడిని యాక్సెప్ట్ చేయను అంటే, తను మనకి రెండే ఆప్షన్‌లు ఏంటి? ఎయిదర్ వి హావ్ టు బి డివోటీ ఆఫ్ కృష్ణ ఆర్ స్లేవ్ ఆఫ్ మాయ. అంటే మీకు అర్థమవుతుంది గదా! మామూలుగా ఒక స్వేచ్ఛగా ఉండే పౌరుడు ఏం చేస్తున్నాడు? తను గవర్నమెంట్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ కూడా తను ఇష్టంగా పాటిస్తున్నాడు. ఎప్పుడైతే గవర్నమెంట్ యొక్క రూల్స్ పాటించడో, వెంటనే ఆ వ్యక్తి జైల్లోకెళ్ళేసేసి, జైల్‌లో ఇంప్రిజన్ అయిపోయేసి, అంటే జైల్‌లో ఉండి, జైలు యొక్క అధికారుల యొక్క రూల్స్ పాటించాల్సొస్తుందనమాట. అలాగే మనం కృష్ణ భక్తి చేయాలి. కృష్ణ భక్తి చేయడం వల్ల మనం ఫ్రీగా ఉండి మంచిగా వై వై వైకుంఠంకో, గోలోకంకో వెళ్ళేసేసి, అక్కడ కృష్ణునితో పాటు ఉండేసేసి మనం హాయిగా జీవితాన్ని గడపొచ్చు. లేదా నేను కృష్ణుడిని యాక్సెప్ట్ చేయను, భగవంతుడిని యాక్సెప్ట్ చేయను, నా ఇష్టం వచ్చినట్టు నేను గడిపేస్తానంటే, వాళ్ళు మళ్ళీ ఇదే జైల్‌లో పెట్టేసేసి, మళ్ళీ ఇక ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత సేపు మనం మాయ యొక్క ఆధీనంలో ఉంటాము. మాయ అంటే ఏంటి? ఈ ఈ ఈ భౌతిక ప్రపంచానికంతా సూపర్వైజర్ మాయ. అంటే ఒక జైలర్ లాంటిదనమాట. సో, ఎయిదర్ యూ హావ్ టు యాక్సెప్ట్ కృష్ణ అండ్ బి ఎ డివోటీ, ఆర్ యూ రిజెక్ట్ కృష్ణ ఆర్ బి ఎ స్లేవ్ ఆఫ్ మాయ. ఆ రెండే ఆప్షన్స్ మనకున్నాయన్నమాట. అందుకే కృష్ణ ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తారు. ఎయిదర్ బై ఫోర్స్ ఆర్ బై లవ్. మనకు భగవంతుని ఎలా ప్రేమించాలి? ఎలా ఎప్పుడు మనకు భగవంతుడి ప్రేమొస్తుంది? జన్మ కర్మ చ మే దివ్యం. భగవంతుని యొక్క జన్మలను, భగవంతుని యొక్క లీలలను, భగవంతుని యొక్క కర్మల్ని మనం మంచిగా అర్థం చేసుకొని, ఒక సద్భావనతో ఉంటే మనకి వాటి పట్ల ఒక మంచి ప్రేమ కలుగుతుంది. అలా కాకుండా ఒక ద్వేషంతోటి, ఒక మూర్ఖత్వంతోటి మనం మన అటువంటి విషయాల పట్ల విన్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, మనం వాటిని సరిగా అర్థం చేసుకోకుండా భగవంతుని భక్తి మార్గాన్ని మనం పాటించలేము. ఓకే. సో, ఈ అందరి అన్వేషణ కృష్ణుని కోసమే. లోకంలో ప్రతి ఒక్కరు రకరకాల రూపాల్లో కృష్ణుడినే అన్వేషిస్తున్నారు. కొందరు నిరాకార బ్రహ్మజ్యోతిగా, మరికొందరు సర్వాంతర్యామిగా అంటే పరమాత్మగా పాక్షికంగా తెలుసుకున్నారు. కానీ అనన్య భక్తులు మాత్రం ఆయనను పూర్ణ పురుషోత్తముగా పూర్తిగా గ్రహించగలరు. మనుషులు ఏ తీవ్రతతో భగవంతుని కోరుకుంటే ఆ మేరకు భగవంతుడు వారిని తృప్తిపరుస్తాడు. భక్తుల భావాలకు అనుగుణంగా స్పందన. ఇలా ఆధ్యాత్మిక జగత్తులో భక్తుడు కృష్ణుడిని ఏ విధంగా, ఏ భావంతో, అంటే ఏ రసంతో సేవించాలనుకుంటాడు,
కృష్ణుడు ఆ భావంతోనే వారిని ఆ లీల వారితో ఆ లీలలు సాగిస్తాడు. ఎందుకంటే కొంచెంమంది భక్తులు నాకు కృష్ణుడిని ఒక ఓ నాకు కృష్ణుడు ఒక కొడుకు కావాలంటే వాళ్ళకి ఆ పొజిషన్ ఇస్తాడు. నాకు కృష్ణుడు ఒక ఫ్రెండ్ కావాలంటే కృష్ణుడు తాను వాళ్ళని ఫ్రెండ్ చేసుకుంటాడు. లేదు నాకు కృష్ణుడు లవర్ కావాలంటే వాళ్ళకి కూడా ఆ పొజిషన్ ఇస్తాడు. గోపికల్లాగా నాకు లేదు నాకు కృష్ణుడు ఒక యజమానికి కావాలి. ఒక హనుమంతుడున్నాడు. భగవంతుడు నాకు ఒక మాస్టర్‌లాగా ఉండాలంటే రాముడిగా భగవంతుడు అటువంటిళ్ళకి కూడా అటువంటి పొజిషన్‌లో వాళ్ళకిస్తారనమాట. అంటే ఎన్నో రసాలున్నాయన్నమాట. ఏంటి ఆహ్, ఆహ్, స్ ద శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య అనే 5 రసాలు మెయిను. ఈ 5 రసాల్లో ఎటువంటి రసమైనా గాని, ఏ విధమైన కోరిక మనకుందా భగవంతుని పట్ల, అంటే భగవంతుని భక్తి మనం ఎలా చేయాలనుకుంటున్నాము, భగవంతునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటున్నామో దాన్ని బట్టే కృష్ణుడు మనకి రెసిప్రొకేట్ చేయగలడనమాట. సో, కొంచెమంది లేదు నాకు భగవంతుడు నిరాకార రూపంలో కావాలంటే కూడా దట్ ఈస్ ఆల్సో అది కూడా చేయగలడు భగవంతుడు. సో, కానీ కృష్ణ చైతన్యం అంటే చైతన్యమే సంపూర్ణత్వం. కృష్ణ అంటే కృష్ణ భక్తి చేయడం ద్వారానే భగవంతుని యొక్క పూర్ణ పురుషోత్తమునిగా మనం భగవంతుని చూడగలమనమాట. మనుషులు ఏ మార్గంలో ఉన్నప్పటికీ అందరి విజయం భగవంతుని కృప పైనే ఆధారపడి ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో చెప్పినట్టు మనిషికి ఎలాంటి కోరికలు లేకపోయినా అకామ సర్వకామవ మోక్షకామ ఉదారతి తీవ్రైన భక్తి యోగన విజేతే పరమం పదం అనేది శ్లోకం. ఏంటి? ఎటువంటి కోరికలు ఉన్నా, ఏ కోరికలు లేకపోయినా ఆహ్, ఆహ్, ముక్తి కావాలన్నా అన్ని కోరికలకు కూడా మనం భగవంతుని భక్తి చేయడం వల్ల సాధ్యపడుతుంది అని మనకి శాస్త్రం ప్రమాణంగా చెప్తుందన్నమాట. మరి సరే మీరు భగవంతుడిని అంటున్నారు కదా! మరి వేరే దేవతల్ని పూజిస్తా నేను. మీరు చాలా మంది దేవతలున్నారు గదా! ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అటువంటి చాలా మంది దేవతలున్నారు. ఆ! వాళ్ళని గూడా పూజిస్తాను. కేవలం కృష్ణుడిని ఎందుకు పూజించాలంటే దానికి గూడా కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి? కాంక్షితం కర్మణ సిద్ధిం యజంతా ఇహ దేవత క్షిప్తం హి మనుష్యే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ భౌతిక ప్రపంచంలో మనుషులు తమ కర్మలకు త్వరితగతిన వెంటనే విజయం సాధించాలి. విజయాలు లేదా ఫలితాలు కావాలని కోరుకుంటారు. అందువల్ల వారు వివిధ దేవతలను ఆరాధిస్తారు. ఈ లోకంలో సకామ కర్మల ద్వారా వచ్చే ఫలితాలు మనుషులకు బాగా వేగంగా లభిస్తాయి. ఇప్పుడు కృష్ణ ఏమంటాడంటే, నువ్వు నన్ను గాకుండా వేరే దేవతలని పూజించావనుకో, ఏదైనా కోరిక ఉందనుకోండి. కొంచెంమందికి నాకు ఈ కోరిక ఉంది. నాకు డబ్బు కావాలి. నాకు ఆరోగ్యం బాగా కావాలి. లేదా మా ఇంట్లో మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి. లేదా నాకు నాకు పెళ్లి కావాలి. అటువంటి ఆహ్, ఏంటంటే మిథ్యా కోరికలనమాట అవన్నీ. అంటే ఎందుకు పనికిరాని కోరికలు. హ్మ్. అటువంటి కోరికలు అంటే ఎందుకు పనికిరావంటే మన ఆధ్యాత్మిక పరంగా మనకు పెద్దగా ఉపయోగపడని కోరికలనమాట. అటువంటి కోరికలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, వివిధ దేవతల్ని గూడా వాళ్ళు పూజించి పూజించి ఫలితాన్ని పొంద పొందగలరు. హ్మ్. కానీ ఆహ్, ఆహ్, మా వేరే దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫలితం తొందరగా వస్తుంది. ఎందుకంటే, ఆ దేవతలకు ఒక నియమం ఉంటుందనమాట. ఎవరైనా వచ్చేసి ఇటువంటి ఆహ్, ఒక విధి విధానం అంటే వేదాల్లో చాలా విధులుంటాయన్నమాట. ఈ ఒక విధి ప్రకారం ఒక నోము గాని, ఒక పూజ గాని, ఒక వ్రతం గాని ఇలా చేస్తే ఈ ఫలితాన్ని ఇవ్వాలని ఒక రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్‌ని బట్టి వాళ్ళు వెళ్తారన్నమాట. అది ఆ వ్యక్తికి మంచి చేసేదా? చెడు చేసేదా? ఆ వ్యక్తి దానివల్ల పతనమైపోతాడా? అవేవి కూడా వాళ్ళకి పట్టవు. ఎలాగైతే ఇప్పుడు చూడండి హిరణ్యకశిపుడు బాగా తపస్సు చేసేసి బ్రహ్మదేవుని ద్వారా చాలా వరాలు పొందుతాడన్నమాట. హ్మ్. పొందిన ద్వారా ఏమవుతుందంటే ఆ వర గర్వంతోటి ఎంతో మందిని బాధించేసి నరసింహదేవుని చేతిలో చనిపోతాడన్నమాట. అలాగే కొంతమంది రాక్షసులుంటారు. శివుడిని గాని, బ్రహ్మదేవుడిని గాని ప్రార్థన చేసి వివిధ రకాల వరాలు పొందుతారు. ఆ వరాల ద్వారా వాళ్ళకి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. హ్మ్. ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక 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 చిన్న స్కూల్‌కెళ్ళే పిల్లవాడు
తన దగ్గర ఒక రూ. 500 ఉన్నాయనుకోండి. రూ. 500 ఉన్న వ్యక్తి ఆ పిల్లవాడు వెళ్ళి ఒక షాప్ కీపర్ దగ్గరికెళ్ళేసేసి ఆహ్, అంకుల్ ఒక బాటిల్ విస్కీ ఇస్తారా అంటే, సరే అనేసి ఆ డబ్బులు తీసేసుకొని ఒక బాటిల్ విస్కీ ఇచ్చేస్తాడు. ఆ షాప్ కీపర్ ఆలోచించాడనమాట. హ్మ్. ఈ పిల్లాడే ఈ చిన్న పిల్లవాడే ఈ పిల్లవానికి విస్కీ బాటిల్ ఇస్తే తను చెడిపోతాడు. తన ఆరోగ్యం పాడైపోతుంది. తన చదువు పాడైపోతుంది. తనకి ఈ చెడలవాట్లు అయ్యే ఛాన్స్ ఉంది. అనేసి వాటన్నిటి గురించి ఆలోచించే ఓపిక, తీరిక తనకుండదు. తనకి ఒక షాప్ కీపర్‌కేంటి, నువ్వు ఎంతసేపున నాకు దానికి సరిపడా డబ్బిచ్చావా లేదా? ఆ డబ్బిస్తే నేను వెంటనే నీకు ఈ నువ్వు ఏది కోరితే అది అంటే ఏదైతే నువ్వు అంటే కొంతమంది డ్రగ్స్ అడుగొచ్చు. కొంతమంది ఆహ్, ఈ విస్కీ గాని, ఇట్లా మద్యం గాని ఇటువంటివి అడగొచ్చు. ఎంతసేపున్న షాప్ కీపర్‌కేంటి, నాకు డబ్బు చెల్లిస్తే నేను నీకిది ఇచ్చేసేయాలి. అది నా డ్యూటీ అనేసేసి తనిస్తాడు. కానీ అదే వ్యక్తి, అదే పిల్లవాడు తన ఫా తన తండ్రి దగ్గరికెళ్ళి, నాన్న నేను నాకు నాకు విస్కీ తాగాలనుంది. నేను విస్కీ తాగుతానని అన్నాడనుకోండి. వెంటనే ఏం చేస్తాడు తండ్రి, ఒక, ఒక దెబ్బేస్తాడనమాట. చెంప చెల్లు అనిపిస్తాడు. ఎందుకు? తండ్రికి కొడుకు పట్ల ఒక బాధ్యత. కొడుకు పట్ల ఒక జాగ్రత్తగుండాలి. కొడుకుకి ఎటువంటి హాని జరగకూడదనేసేసి ఒక కేర్, ఒక లవ్ ఉంది కాబట్టి. అలాగే వేరే దేవతలేమంటే, "నువ్వు తపస్సు చేశావా? నేను ప్రత్యక్షమయ్యాను. సరే నీకు ఏ కోరిక కలదో అది కోరుకో ఇచ్చేస్తారు." హ్మ్. అంటే వాళ్ళు అది ఖచ్చితంగా ఆళ్ళు చేయాలి. వాళ్ళ విధి విధానం అన్నమాట అది. కానీ కృష్ణుడితో అలా కాదనమాట. కృష్ణుడేంటి మనకు ఎన్ని కోరికలు గాని, మనం ఎన్ని క క అన్ని కరెక్ట్ చేసినా గాని, అది మనకు తప్పు అది మనకు మంచిది కాదు అనిపిస్తే కృష్ణుడు అది మనకు అసలివ్వడు. కానీ కొన్ని కొన్ని సార్లు ఆహ్, మనం కృష్ణ భక్తులుగా ఉండి మనం కొన్ని కొన్ని సార్లు ఎక్కువగా శ్రమ పడకుండానే మన కృష్ణుడికి కొన్ని ఇవ్వాలనమాట. ఎలాగైతే ఆహ్, ఒక తండ్రి తన పిల్లలకి ఆస్తిని వాళ్ళు ఇప్పుడు కష్టపడరనమాట వాళ్ళు. తండ్రి బాగా కష్టపడి ఆస్తి సంపాదించుంటాడు. పిల్లలేం జేస్తారు? కేవలం ఆ తండ్రి ద్వారా జన్మ తీసుకొని, ఒక అంటే తండ్రి చెప్పినట్టు నడుచుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా తండ్రి యొక్క ఆస్తి పిల్లలకొచ్చేస్తుంది. అలాగే భగవంతుడు కూడా మనకి ఎన్నో ఎన్నో విధాలుగా ఎన్నో ఎన్నో మంచి సదుపాయాలు, మంచి జన్మలు, మంచి ఆహ్, ఆహ్, ఎన్నో ఎన్నో మంచి విషయాలు మనకి అందిస్తాడనమాట. ఎన్ ఎ ఎన్ ఎ ఎప్పుడు అవి మనకు మంచి చేసేటట్టయితే. ఏదైతే మంచి కావో ఆటోమేటిక్‌గా మనకి కృష్ణుడు వాటిని మన జీవితం నుంచి తీసేస్తాడు. సో, అర్థమైందనుకుంటా మీకు. ఐయామ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ రైట్? అర్థమవుతుందా అండి? హరే కృష్ణ. యెస్. యెస్ ప్రభు. అది క్లాస్ కొంచెం పెద్దగయిపోయింది కదా! అయిపోతుంది ఒక 2 మినిట్స్‌లో. సో, ఆహ్, ఇటువంటి తేడా అన్నమాట. వేరే దేవతలకి, కృష్ణుడికి తేడా ఏంటంటే, వేరే దేవతలకి మన జీవితం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదనమాట. కేవలం వాళ్ళు ఈ నా నా ఈ ఈ ఈ ఈ పూజ చేశాడా? ఈ వ్రతం చేశాడా? ఇచ్చేయడమే వాళ్ళ డ్యూటీ. కానీ దానివల్ల మనకు మంచి 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 కానీ మనం కృష్ణ భక్తి చేస్తే ఏమవుతుందంటే, కృష్ణుడు సర్వజ్ఞుడు. కృష్ణుడు హి కెన్ సీ ద పాస్ట్, హి కెన్ సీ ద ఫ్యూచర్ ఆల్సో. అండ్ కృష్ణుడికి ఆ అధికారం ఉందన్నమాట. ఎందుకంటే కృష్ణ ఏమంటాడు? కృష్ణుడు అసమోర్ధ్వ అంటే కృష్ణునికి సమానంగా గాని, కృష్ణునికి అతీతంగా గాని ఎవరు లేరు. అంటే కృష్ణుడిని కంట్రోల్ చేసేవారు ఎవరున్నారు? అంటే కృష్ణుడు సర్వస్వతంత్రుడు కాబట్టి, కృష్ణుడు తనకిష్టం వచ్చినట్టు చేస్తాడన్నమాట. అందుకే మనం కృష్ణ భక్తి చేసినప్పుడు, మనకు మంచిది కాదని తెలిసినప్పుడు, మనం మంచిదని తెలిసినప్పుడు మాత్రమే ఎందుకివ్వడంటే, కృష్ణుని యొక్క లక్షణమే అది. ఏమన్నాడు ఇందాక? ఆహ్, అందరి జీవుల యొక్క శ్రేయోభిలాషిని నేను అని చెప్పాడు కదా! హ్మ్. సో,
అది కృష్ణుని యొక్క మనస్తత్వం, కృష్ణుని యొక్క ప్రేమ మన ప్రతి జీవి పట్ల ఉంటుందన్నమాట. సో, మనం కృష్ణ భక్తి చేయడం వల్ల ఏంటంటే, మనకి కొన్ని ఎక్కువ శ్రమ పడకుండా కూడా కొన్ని చాలా చాలా మంచి పనులు జరుగుతాయి. కానీ కొన్ని కొన్ని తప్పు పనులు ఎంత కష్టపడినా గాని మనకు కృష్ణుడు చేయనివ్వడు. అది మన జీవితంలో చాలా సార్లు చూడొచ్చన్నమాట. మనం కృష్ణ భక్తి చేయడం స్టార్ట్ చేస్తే. ఓకే. సో, మరి దాని తర్వాత కృష్ణుడు ఏమంటాడు? చాతుర్వర్ణ వ్యవస్థ గురించి లేదా గుణకర్మల గురించి భగవంతుడు తన అకృతత్వం గురించి చెప్తాడు. అకృతత్వం అంటే భగవంతుని యొక్క రూల్ ఏది లేదు అని చెప్తాడన్నమాట. ఏంటి? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపిమాం విద్వాకర్తారమవ్యయం. ప్రకృతి యొక్క 3 గుణాలు సత్వ, రజోగుణ, తమో గుణాలు మరియు వాటికి సంబంధించిన కర్మలను బట్టి మానవ సమాజంలో 4 రకాల విభజనలు నాతో సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకు నేనే సృష్టికర్తనైనప్పటికీ మార్పులు లేనివాడైన నన్ను నువ్వు అకర్తను అంటే ఏమి చేయనివాడిగా మరియు గుణాతీతుడిగా తెలుసుకో అని కృష్ణుడు చెప్తున్నాడు. మామూలుగా కొంచెంమంది ఏమంటారంటే, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేవాడిని కాబట్టి నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియుల కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను క్షత్రుడిని అని ఒక రాంగ్ నోషన్ ఉందన్నమాట. ఇప్పుడు కృష్ణ ఏమంటున్నాడు? గుణకర్మ విభాగశ అంటే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి, వాళ్ళ యొక్క చేసే పనులను బట్టి వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అని ఒక విధి విధానం ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణులు చేసే పని వేరే ఉంటుంది, క్షత్రులు చేసే పని వేరే ఉంటుంది, వైశ్యులు చేసే పని వేరే ఉంటుంది, శూద్రులు చేసే పని వేరేగా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కర్మఫలం కూడా వచ్చేస్తుంది. మరి ఇవన్నిటిని చేసే వ్యక్తి అయిన భగవంతుడికి మరి ఎంత కర్మ రావాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే కృష్ణ ఏమంటాడంటే, నేను ఈ గుణాలకన్నిటికీ అతీతుణ్ణి. నేను సత్వగుణంలో ఉన్నాను, రజగుణంలో ఉన్నాను, తమో గుణంలో ఉన్నాను. నేను ఐఎమ్ ట్రాన్సెండెంటల్ టు ఆల్ ద మోడ్స్ ఆఫ్ నేచర్. అంటే ఈ గుణాలకన్నిటికీ అతీతుణ్ణి. నేను ఎన్ని చేసినా కానీ నాకు ఎటువంటి కల్మషాలు అంటావు అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో కానీ మరి వేరే వాళ్ళకందరికి, బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి అన్నిటి కూడా వాళ్ళు చేసే కర్మలను బట్టి వాళ్ళు అటువంటి ప్రతిఫలాలు కర్మ ద్వారా వస్తాయి. కానీ ఒక భక్తుడైన వారు కూడా భగవంతుని లాగా ఈ కర్మ ఫలితానికి అతీతంగా ఉంటారనమాట. ఎందుకంటే ఈ కృష్ణ చైతన్యం వల్ల కృష్ణుడు వర్ణ వ్యవస్థకు అతీతుడు కాబట్టి కృష్ణ వైష్ణవులు కూడా కృష్ణ చైతన్య పరుని ఉన్నత స్థితి. వాళ్ళేంటి గుణాల రీత్యా బ్రాహ్మణులు ఆధ్యాత్మిక సత్యాన్ని, బ్రహ్మను తెలుసుకోవాల్సి ఉన్నప్పటికీ వారిలో చాలా మంది భగవంతుని నిరాకార రూపాన్ని మాత్రమే గ్రహించగలుగుతారు. కానీ బ్రాహ్మణ జ్ఞానాన్ని కూడా దాటి పూర్ణ పురుషోత్తరమైన కృష్ణుని తెలుసుకున్న వాడే నిజమైన కృష్ణ చైతన్యపరుడు లేదా వైష్ణవుడు. కృష్ణుడు ఏ విధంగానైతే వర్ణ వ్యవస్థకు అతీతుడు, కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తుడు కూడా కులము, మతము, దేశము, జాతి ఈ విభజన కన్నిటికి కూడా అతీతంగా ఉంటాడు. అలాగే ఇప్పుడు మనం చెప్పాడు కదా, కృష్ణుడు బ్రాహ్మణుడు కాడు, క్షత్రుడు కాడు, వైశ్యుడు కాదు, శూద్రుడు కాడు. కృష్ణుడికి ఎటువంటి కర్మలు అంటావు. కృష్ణుడు అన్ని గుణాలకు అతీతుడు అని చెప్పాం కదా. అలాగే కృష్ణ భక్తి చేసే శుద్ధ భక్తులు కూడా వాళ్ళకి ఎటువంటి ఐడెంటిఫికేషన్ అంటే తను ఈ జాతి, తన ఈ మతము, తను ఈ కులము, తను తెలుపు, నలుపు, తను సంపన్నుడు, తను పేదవాడు, తను చదువుకున్నవాడు, చదువులేనివాడు, అవన్నీ కూడా ఏవి వాటన్నిటి కూడా అతీతంగా ఉంటారన్నమాట. అందుకే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లోకి వచ్చినా కానీ లేదా కృష్ణ భక్తిలోకి వచ్చినా కానీ వాళ్ళు చాలామంది చాలా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. కానీ ఎప్పుడైతే కృష్ణ భక్తిలోకి వస్తారో వాళ్ళందరినీ కూడా చాలా సమానంగా చూడాల్సి వస్తుంది. అందరినీ కూడా ప్రభు, మాతాజీ అని చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ అతీతంగా ఉంటారు కాబట్టి.
సో అది మనకి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. మరి ఇక్కడ తన కర్మలు ఎలా అంటావు అనేసి ఇంకోసారి చెప్తున్నాడు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యో విజానాతి కర్మభిర్న నసబధ్యతే. నన్ను ఏ కర్మలు అంటవు ప్రభావితం చేయవు, అలాగే నాకు కర్మ ఫలితాలపై ఎటువంటి ఆశ లేదు. నా గురించి ఈ పరమ సత్యాన్ని ఎవరైతే యథార్థంగా గ్రహిస్తారో వారు కూడా తమ కర్మ యొక్క ఫలాల ద్వారా బంధించబడరు. అంటే మనం కేవలం కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మనకు కూడా అటువంటి స్థితి మనకు కూడా కలుగుతుంది అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అందుకే భగవంతుని యొక్క లీలను, భగవంతుని యొక్క గుణాలు, భగవంతుని యొక్క అవతారాలు, వాటి యొక్క విశిష్టత అన్ని తెలుసుకోవడం అంత ముఖ్యం అనమాట. ఇప్పుడు మనకి చాలా చాలా మూవీస్ వచ్చాయి. ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇట్లా ఏదైనా టీవీ చూసినా కానీ ఎన్నో విషయాల గురించి చెప్తూనే ఉంటారు. రాజకీయ నాయకుల గురించి కానీ, సినిమా తారల గురించి కానీ, లేదా సమాజంలో జరిగే మంచి చెడు అటువంటి వాటి విషయాల గురించి. అంటే ఈ భౌతిక ప్రపంచం గురించి ఏది విన్నా కానీ మనకి ఏ రకమైన మంచి జరగదు. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క లీలను, భగవంతుని యొక్క గుణాలను, భగవంతుని యొక్క అవతారాలను, వాటి యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడం ద్వారా ఏంటంటే మనం ఆటోమేటిక్గా మనం కూడా అటువంటి స్థితికి పొందగలుగుతాము. సో మనకి ఇప్పుడు కృష్ణ ఏమంటున్నాడు, నాకు ఎటువంటి కర్మలు అంటావు, ఎవరైతే నా గురించి నా దివ్యత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు కూడా ఎటువంటి కర్మలు అంటావు అనేసి ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు. సో అందుకే మనం ఏం చేస్తున్నాం, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ మనం కేవలం మన కృష్ణ చైతన్యంతో బతకడం ద్వారా, కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకొని కృష్ణుని భక్తులుగా మనం జీవించడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఎటువంటి కర్మలు మనకి రీచ్ అవ్వకుండా ఈ జన్మ తర్వాత మనం డైరెక్ట్గా భగవద్ధామం ముక్తి పొందేసేసి భగవద్ధామం వెళ్ళిపోతాం. అంటే భగవద్ధామం అంటే ఏంటి, వైకుంఠము, గోలోకము, అయోధ్య, మథుర, అటువంటి ఏదో మనకి ఏదైతే మనకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో మన మనస్తత్వానికి అటువంటి స్థితికి మనం వెళ్ళిపోతాం లాస్ట్ ఈ రోజు. సో ఇలా మనం ఇది కొత్తగా మనం తెలుసుకుంటున్నాం. కానీ కృష్ణ ఏమంటున్నాడు, ఇటువంటి జ్ఞానాన్ని ఎంతోమంది పొంది వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకున్నారు. అలాగే నువ్వు కూడా అటువంటి మార్గంలో జీవించి నువ్వు కూడా నీ జీవితాన్ని సార్థకత చేసుకో అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. 15వ శ్లోకం 4వ అధ్యాయం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వేరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాస్త్వం పూర్వతరం కృతం. పురాతన కాలంలోని ముక్త పురుషులందరూ నా దివ్య తత్వాన్ని గురించిన ఈ అవగాహనతోనే తన కర్మలను ఆచరించారు. కాబట్టి నువ్వు కూడా నీ పూర్వీకుల అడుగుజాడలను అనుసరిస్తూ నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని. అంటే కృష్ణ ఏమంటాడంటే ఎంతో మంది గొప్ప భక్తులు నా యొక్క దివ్య లీలని నా పట్ల భక్తి చేయడం ద్వారా వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకున్నారు. నువ్వు కూడా అటువంటి మార్గాన్ని పాటించేసి నువ్వు కూడా నీ జీవితాన్ని సార్థకత చేసుకో అనేసి ఇక్కడ కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అంటే కృష్ణుడు మనకు కూడా చెప్తున్నట్టు లెక్క. ఓకే, సో ఇంతటితో ఆపేద్దాము. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఓకే, కొంచెం పెద్దగా ఉంది సెషన్ ఈరోజు, ఎందుకంటే 15 శ్లోకాలు కవర్ చేస్తాం కాబట్టి. చెప్పండి, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? హరే కృష్ణ ప్రభు, చాలా బాగుంది ప్రభు క్లాస్ ఈరోజు. ఒక క్వశ్చన్ ప్రభు, మాయావాదీస్ అంటే వాళ్ళ లైక్ హూ ఇస్ ద గురు వాళ్ళకి? మాయావాదులు అంటే మాతాజీ వాళ్ళు ఏమంటుకుంటారంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారం బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేది ఒకటి ఉంటుంది అనమాట.
అంటే వాళ్ళు బ్రహ్మవాదులు. మాయావాదులు అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ కూడా మాయనే, ఈ ఈ భౌతిక ప్రపంచంలో చూసేదంతా కూడా మాయనే. అది కరెక్టే ఒక రకంగా ఇల్యూజన్. కానీ వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు కూడా మాయనే. భగవంతుని యొక్క స్వరూపం కూడా మాయనే. ఎందుకంటే బ్రహ్మమే అన్నిటికంటే హైయెస్ట్. కానీ భగవంతుడు కూడా తన అవతారం పొందినప్పుడు గుణాలకు అంటే సత్వ రజోగుణ తమ గుణాలకి అంటే మీరు వినే ఉంటారు, నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అనేసి వాళ్ళు మాయావాదులు. అంటే ఎవరైతే భగవంతుడికి సత్వ గుణాలను భగవంతుడు కూడా గుణాలను అంటుతాయి అని భావిస్తారో, భగవంతుడు కూడా మాయలో ఉన్నాడు అనుకుంటారో వాళ్ళు మాయావాదులు అంటారు అనమాట. అంటే వాళ్ళు భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోరనమాట. భగవంతుడు కూడా మనలాగనే కామ క్రోధ లోభం మద మాత్సర్యాలకి లోబడి తన కర్మలు అనుభవించడానికి భగవంతుడు కూడా వచ్చాడు అనేసి ఒక భావంతో ఉంటారు. అటువంటి భావన ఉండేవాళ్ళు మాయావాదులు అంటారు. అర్థమైంది మాధవి? అర్థమైంది ప్రభుజీ. కానీ ఎవరు హూ స్టార్టెడ్ ఫస్ట్ అని అది ఏంటంటే స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే అది ఇప్పుడు చూడండి మాధవి, కృష్ణుడు చెప్తున్నాడు ఎవరు ఏ విధంగా నన్ను చేరాలనుకున్నారో వాళ్ళని ఆ విధంగా ఉద్ధరిస్తానంటున్నాడు. ఇప్పుడు యాక్చువల్లీ ఈ మాయావాదం స్టార్ట్ అవడానికి కూడా కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడే అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెంమంది ఉంటారనమాట వాళ్ళు భగవంతుని ఒప్పుకోరు. ఇప్పుడు కొంచెమందికి ఏంటంటే నేను ఎందుకు భగవంతుని ప్రార్థించాలి, నేను కూడా భగవంతుని అంటే ఒక ఆత్మ నేను చెప్పాను కదా, మనం కూడా భగవతత్వమే. ఒక ఆత్మ కూడా భగవంతుడు ఉండే క్వాలిటీసే ఉంటాయి. కానీ క్వాంటిటీ పరంగా ఇప్పుడు ఒక నిప్పురవ్వకి ఒక సూర్యకాంతికి సూర్యమండలానికి ఒకే కొన్ని రకాల పోలికలు ఉంటాయి. కానీ క్వాంటిటీలో చాలా డిఫరెన్స్ ఉంది. ఒక సముద్రం యొక్క నీటి బిందువులో ఎటువంటి లక్షణాలు ఉంటాయో సముద్రం కూడా అవే లక్షణాలు ఉంటాయి. కానీ నీటి బిందువు యొక్క పరిమాణం చాలా చాలా చిన్నగా ఉంటుంది. కానీ సముద్రం యొక్క పరిమాణం చాలా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. సో అలాగే మనం యొక్క మన ఆత్మతత్వం అంటే మన ఆత్మతత్వం ఏంటి? చేస్తాను. మన ఆత్మతత్వం ఏంటి? సచ్చిదానంద్ ప్రభు. సచ్చిదానంద్ అంటే సచ్చిత్ ఆనందం. అలాగే కృష్ణుని యొక్క ఆత్మతత్వం ఏంటి? కృష్ణుని యొక్క తత్వం ఏంటి? తనకు కూడా సచ్చిదానంద విగ్రహమే. కానీ మన శరీరంలో ఉండే ఆత్మకు మాత్రమే అది సచ్చిదానంద లక్షణాలు ఉన్నాయి. కానీ కృష్ణుని యొక్క శరీరం మొత్తం కూడా ఫుల్లీ స్పిరిచువల్. సో అంటే భగవంతుడికి పూర్తిగా గుణాలకు అతీతుడు కాబట్టి మనకు అంటే మనం కొంచెం మనం ఇక్కడ ఎంత శుద్ధ భక్తులైనా కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు తమ గుణంలో ఉంటాము, కొన్నిసార్లు రజోగుణంలో ఉంటాము, కొన్నిసార్లు సత్వగుణంలో ఉంటాము. కానీ భగవంతుడు ఏ పని చేసినా కానీ తను ఎప్పుడు కూడా శుద్ధ సత్వ స్థితిలోనే ఉంటాడు. కానీ ఈ మాయావాదం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే శంకరాచార్యులు అటువంటి వాళ్ళు బౌద్ధం ఎలా స్టార్ట్ అయింది తెలుసు కదా మీకు? తెలుసు. బౌద్ధం ఏంటంటే మామూలుగా వేదాల్లో ఒకటి ఉందన్నమాట. ఏంటి? నువ్వు యజ్ఞాలు చేసేటప్పుడు జంతు బలి ఇవ్వచ్చు అని చెప్పిందన్నమాట. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కొంచెమంది చేశారంటే వేదాల్లో జంతు బలి ఇవ్వచ్చు అనేసి వివిధ రకాల జంతువుల్ని అశ్వమేధ యజ్ఞం, గోమేధ యజ్ఞం ఇంకా అనేసి ఇంకా మామూలుగా తినడానికి అట్లా ఎన్నో జంతువులు బలిస్తూనే ఉన్నారనమాట. అప్పుడు అటువంటి జంతు బలిని ఆపేయడానికి భగవంతుడు బుద్ధునిగా వచ్చేసేసి ఏమంటాడంటే మీరు ఇవన్నీ ఆపేయండి అంటారు అనమాట. అప్పుడు ఆపేయండి అన్నప్పుడు వేద పండితులు ఏమన్నారంటే అయ్యో ఇవన్నీ వేదాలు ఉన్నాయి, నువ్వు ఎట్లా ఆపేయవని నువ్వెలా చెప్తావు అనేసి అంటే అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే ఈ వేదాలన్నీ నేను ఒప్పుకోను అనేసి వేదాలని రిజెక్ట్ చేస్తాడు అనమాట. సో రిజెక్ట్ చేసినప్పుడు చెప్తాడనమాట అహింసా పరమోధర్మ అని చెప్తాడనమాట. అంటే హింస చేయకుండా ఏ జీవి కూడా
ఎటువంటి హాని చేయకుండా మనం జీవించగలిగితే అదే పరోధర్మం అని చెప్తాడు అనమాట. దానివల్ల ఏంటంటే చాలా వరకు ఇప్పుడు పూర్వకాలంలో బ్రాహ్మణులు కూడా మాంసం తినేవారు అనమాట. కానీ ఈ బుద్ధుని తర్వాత ఏమైందంటే అందరూ కూడా ఈ మాంసం తినడం ఆపేశారనమాట. కానీ మళ్ళీ శంకరాచార్యులు వచ్చేసేసి ఏమన్నారంటే బుద్ధుడు ఏమన్నారంటే నిర్వాణం అంటే బ్రహ్మంలోకి ఎక్కడమే అన్నిటికంటే హేస్ట్ అని చెప్పారు. సో అప్పుడు అందరు రాజులు ప్రజలు అందరూ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నారు. అందరూ కూడా వేదిక ధర్మం నుంచి దూరం జరిగిపోతున్నారు. కాబట్టి మళ్ళీ శివుడు శంకరాచార్యుడుగా వచ్చేసేసి ఈ బౌద్ధ మతాన్ని కట్టడి చేయడానికి తను ఈ మాయావాది ఫిలాసఫీ బోధించాడు అనమాట. మీరు ఏదైతే బౌద్ధంలో నిర్వాణం అంటున్నారో ఇక్కడ మాకు బ్రహ్మం ఉంది, బ్రహ్మంలో మర్జ్ అయిపోతాము, అది బౌద్ధంలో ఉండేది ఇక్కడ కూడా ఉంది అనేసి చూపించేసేసి ఏమన్నాడంటే అంటే ఆ మాయావాది ఫిలాసఫీ తీసుకొచ్చాడు అనమాట. అర్థమైందా మాతాజీ? కానీ మళ్ళీ దాని తర్వాత మధ్వాచార్యులు రామానుజాచార్యులు వాళ్ళంతా వచ్చేసేసి ఈ బ్రహ్మాన్ కంటే కూడా అతీతంగా భగవత్వం ఉంది, దాన్ని తెలుసుకోండి అనేసి. అంటే ఎలాగంటే ఒకసారి ఏదైనా హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, సడన్ గా బ్రిడ్జ్ కూలిపోయింది అనుకోండి, బ్రిడ్జ్ లేదా రోడ్డు మీద ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి దాని రోడ్ అంతా పాడైపోతే ఏం చేస్తుంది గవర్నమెంట్? ఒక బైపాస్ రోడ్ వేస్తుంది అనమాట. బైపాస్ రోడ్ చేసి ట్రాఫిక్ అంతా అటు నుంచి పంపించేస్తుంది అనమాట. సో అలా బైపాస్ రోడ్డు ట్రాఫిక్ అంతా బైపాస్ రోడ్ వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ వచ్చేసి మెయిన్ రోడ్ని రిపేర్ చేస్తుంది అనమాట. సో మెయిన్ రోడ్ రిపేర్ అయిపోయినా కానీ ఇప్పుడు ఈ రిపేర్ అంటే ఏంటి? ఈ మన వైదిక ధర్మంలో ఇది వచ్చిన మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు అనేవి కూడా ఈ డ్యామేజ్ అనమాట. రోడ్ డ్యామేజ్ అయిపోయినట్టుగా మనం భావించవచ్చు అనమాట. దాన్ని రిపేర్ చేయడానికి ఏం చేశాడు? ఈ బౌద్ధం అనే బైపాస్ రోడ్ వేసాడు అనమాట. సో బౌద్ధం అనే బైపాస్ రోడ్ వేసేసి ఈ మెయిన్ రోడ్ని ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మెయిన్ రోడ్ ఫిక్స్ అయిపోయిందో మళ్ళీ జనాల్ని మళ్ళీ మెయిన్ రోడ్ పంపించేటట్టు మధ్వాచార్యులుగా రామానుజాచార్యులు అటువంటి ఎంతోమంది ఆచార్యుల ద్వారా మళ్ళీ వైదిక ధర్మాన్ని పునఃస్థాపించాడు అనమాట. సో అప్పుడు వచ్చిన ఈ మతాలు, మాయావాదం, ఇవన్నీ కూడా అంటే కొంచెం మందికి అదే ఇష్టం అనమాట. ఏంటి, నేను కూడా బ్రహ్మమే, నేను కూడా భగవంతుడే, అహం బ్రహ్మాస్మి, అవన్నీ కూడా కొంచెం మాయావాద ధోరణి ఉంటుంది వాళ్ళకన్నిటికీ. అర్థమైందా మాతాజీ? అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయేమన్నా? హరే కృష్ణ. సరే అండి, ఆపేద్దాం. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత కీ జై, శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ కొంచెం పెద్దగా అయిపోయింది. థ్యాంక్ యూ ప్రభు. రికార్డింగ్